బాగా సులువైంది ఒకటి చెప్పాలనిపిస్తుంది మీకు ఒకటి ఇవాళ. అది ఆన్ చేసావా తేజ? ఇప్పుడు మనం పుట్టకముందు తల్లి కడుపులో ఉండగానే మన నొసటను రాసేస్తాడు. అది నిజమేనా ఉంటుందా? నిజం. అదే మనం భూమి మీద రాకముందే తల్లి కడుపులో ఉండగానే నొసటనే రాసేస్తాడు గీత. తను గీత అంటారో రాత అంటారో మొత్తానికి. ఆ రాత ఎలాగుంటే అంటే బ్రహ్మదేవుడు గీస్తారు కాబట్టి దాన్ని గీత అంటారు. ఆ బ్రహ్మదేవుడు గీసిన గీత మన ఒంటి మీద రాత అది ఎలా ఉంటే అలాగే వెళ్ళిపోతుంది. నడుస్తూ వెళ్తున్నాం అనుకో, దెబ్బ తగులుతుంది అనుకో, బాధ వస్తుంది కదా. దెబ్బ తగిలితే మా బలి తగిలింది అనుకుంటారు ఎవరైనా? బాధ వస్తుంది కదా. నడుస్తున్నప్పుడు ఆ ఒంటిగా దెబ్బ తగలటం, ఆ తర్వాత దెబ్బ తగలటం వల్ల వచ్చే బాధ, ఇది రాసి పెట్టేది ఉంటుంది. ఇవాళ ఏం కూరేసి తిన్నావు నువ్వు? కూర తినకుండా పెరుగన్న ఒకటే తిన్నావు, అంతే కదా. అది అంటే ఏ టైంలో తిన్నావు? 1 గంట ఆ టైంకి. పోనీ 1 గంట 2 నిమిషాలు 3 సెకండ్లకే పెరుగన్నం నోట్లోకి వెళ్ళింది. ఆ 1 గంట 2 నిమిషాల 3 సెకండ్లకే పెరుగన్నం నోట్లోకి వెళ్ళటం అనేది రాత. దాన్ని ఏమంటారా? రాత. బ్రహ్మదేవుడు రాసిన రాత. అది ఎప్పుడు రాశాడు? ఎందుకని వీడు తల్లి కడుపులో ఉండగానే రాసేసాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ వండి పెడితే తినడం కాదు. వీళ్ళ తల్లి కడుపులో ఉండగానే వీడు ఆ పెరుగన్నం ఎవరు వండాలి? మళ్ళీ అన్నం కాకముందు ఆ బియ్యం ఏ మిల్లులో ఆడించాలి? ఆ మిల్లుకి ధాన్యంగా మళ్ళీ ఏ చేలో పండాలి? ఇదంతా కూడా రాసి పెట్టేసి ఉంది. అంటే బాధ వస్తుంది కదా దెబ్బ తగిలితే. తింటున్నప్పుడు బాధ వస్తుందా? రాదు. ఆనందంగా ఉంటుంది కదా. అంటే దెబ్బ తగిలినప్పుడు బాధ వస్తుంది. ఆ దెబ్బ తగలటం అనేది రాత. ఆ బాధ వస్తుంది కదా, అది కూడా రాతలో భాగం. పెరుగన్నం తినడం కూడా అది కూడా రాతే. ఇవన్నీ ఎప్పుడు రాసాడమ్మా? కడుపులో ఉండగా రాసేసాడు. మీ మీద అటు బాగా వింటున్నాడు. అది నిజంగా ఇటు ప్రహ్లాదుడే కదా. అటు గుడ్డు చూడండి మీకంటే కూడా. అంటే ఎప్పుడు దాకా రాస్తాడు? 10 ఏళ్ళ వరకు రాస్తాడా? ఎప్పుడు దాకా? ఎప్పటి వరకు ఆ రాత ఉంటుంది? ఇవాళ పెరుగన్నం తింటాం, రేపు ఇంకోటి వేరే ఊరికి ఆడు చప్పట్లు కొట్టున్నాడు. జీవితం మొత్తం అయిపోయేదాకా వీడికి ఉన్న తెలివితేటలో ఇంట్లో ఇంకెవరికి లేవు. అంటే పూర్వజన్మలో వాడికి సాధన ఉంది. వాడు ప్రహ్లాదుడే. జీవితం మొత్తం అయిపోయేదాకా రాత. తల్లి కడుపులో ఉండగానే ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు దాకా అంటున్నాడు? జీవితం అంతా అయిపోయేదాకా. అప్పుడు దాకా కూడా రాతే ఉంటుంది. పెరుగన్నమా లేదా మజ్జిగన్నమా లేదా బిర్యానీయా ఏంటి లేదా అమ్మమ్మ పెట్టాలా నానమ్మ పెట్టాలా లేదా పెద్ద అయిన తర్వాత అలా ఆవిడ పెట్టాలా? ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ ఆవిడ
అంటే నవ్వుకుంటున్నాడు కదా, ఆ నవ్వుకోవడంతో సహా రాసి పెట్టేసి ఉంటుంది. మీరు ఎలా వినటం, మేము ఎలా చెప్పటం, ఇది కూడా అంత రాతి ప్రకారం ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ప్రారబ్ధము అంటారు. ఏమంటారు? ప్రారబ్ధము అంటే మన ఒంటి మీద ఏం జరగాలి అవి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే ఘటనలనే ప్రారబ్ధము అంటారు. మన ఒంటి మీద ఆరోగ్యం నడవాలా, అనారోగ్యం నడవాలా. ఎప్పుడన్నా అనుకున్నా మూతులకి ఎలా కట్టుకుంటామని అనుకోలేదు. ఆ మూతికి ఏం కట్టుకోవాలి, ముక్కుకి ఏం పెట్టుకోవాలి, ముందు ముందు ఇంకేమవుతాయి చెప్పలేము కదమ్మా. ఇదివరకు ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ల మూతులకి కట్టుకున్నారు, ఇప్పుడు అందరూ కట్టేసుకుంటున్నారు కదా. బాగోలేదు, ఇది అందంగా లేదు అంటే కుదరదు, 500 పైన వస్తాడు. ఈ మూతికి కట్టుకోవడం 500 పైన వేయడం కూడా అంతా రాతే. దాని ఏంటి? ప్రారబ్ధం అంటారు. ఏమంటారా? ప్రారబ్ధం అంటారు. అది ఎప్పుడు రాశారు ఇంతకనే? అది పోలీసు మనం ఇది పెట్టుకోలేదు, మూతికి కట్టుకోకుండా వెళ్ళిపోతున్నాం, 500 ఫైన్ వేసాడు. ఈ ఫైన్ 8 అనేది ఎప్పుడు రాసి పెట్టాడు? కడుపులో ఉన్నప్పుడే రాసి పెట్టాడు. మీకు బాగా అర్థమవుతుంది. అంటే ఒంటి మీద ఏదో నడుస్తూ ఉంటుంది. ఏదో నడుస్తూ ఉండడం అంటే ఏంటి? ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది. ఒంటి మీద ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది. అది ఫైన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. పోయేదాకా కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు దాకా జరుగుతుంది ఒంటి మీద ఏదోటి. మనం పోయేదాకా కూడా ఎదురు చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ ఏం చేయకుండా అలా కూర్చొని ఉన్నాం అనుకో, అలా కూర్చొని ఉండటం కూడా రాతే. ఏమీ చేయట్లేదు, అలా కూర్చొని ఉన్నాం అనుకో, ఆ ఊరకనే కూర్చొని ఉండటం కూడా అదో రకమైన రాత. ఎప్పుడు గుడిలోకి వెళ్ళాలి, ఎప్పుడు బడిలోకి వెళ్ళాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి. అప్పుడప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటాం కదా, అది కూడా. మొత్తం ఇదంతా కూడా రాత. అచ్చతెలుగులో రాత అంటారు. ఈ ఆధ్యాత్మికంగా పుస్తకాల్లో ఏమంటారంటే ప్రారబ్ధం అంటారు. ఏమంటారు? ప్రారబ్ధం. మన అచ్చతెలుగులో ఏమంటున్నాం? రాత అంటున్నాం. ఈ రాత ప్రకారమే మన జీవితం వెళ్తుంది. మీ అమ్మ మీ నాన్న నేను ఇక్కడ విడిచిపెట్టేయడం కాదు, నీ రాత ఇక్కడ ఉంది. అర్థమైందా? అంచేత మీ అమ్మని మీ నాన్నని నువ్వు తిట్టుకోక్కల్లా, నన్ను అక్కడికి తీసుకెళ్ళదే వాళ్ళని తిట్టుకోక్కల్లా. అక్కడికి వెళ్ళే టైం వస్తే ఒకవేళ రాత అక్కడ ఉంటే వీళ్ళు పట్టుకు కూర్చున్నాక నాకడం. అది మంచి రాత అవ్వచ్చు, చెడ్డ రాత అవ్వచ్చు. అంటే మనకు సుఖంగా ఉన్నాం అనుకో, గౌరవంగా బతుకుతున్నాం అనుకో, మంచి రాత. అది అందరిలోనూ అవమానం పాలవుతున్నాం అనుకో, ఒకసారి అలాగ ఉంటుంది. ఒకసారి అనారోగ్యం వస్తూ ఉంటుంది, అంటే చెడ్డ రాత. మంచి రాత ఉంటుంది, చెడ్డ రాత ఉంటుంది. మంచి రాత వచ్చినప్పుడు ఒంటి మీద పడాలి, తప్పదాం. అలాగే చెడ్డ రాత వచ్చినా కానీ తప్పదాం. మనం మంచి రాతనే ఒప్పుకుంటాం, చెడ్డ రాతనే ఒప్పుకోం. ఇది నా ఒంటి మీద వద్దు అనుకుంటాం కదా. ఏం చేత వద్దు అనుకుంటున్నాం? అది మనకు నచ్చదు. మనం బాధపడటం మనకు నచ్చుద్దా? నచ్చదు. సంతోషపడటం నచ్చుద్ది. కానీ తల్లి కడుపులో ఉండగానే రాసేసాడు కదా, మనం ఎప్పుడు బాధపడాలో అప్పుడు బాధపడతాం కదా. మరి నచ్చిన నచ్చకపోయినా పడాలా అక్కర్లేదా? పడాలి, తప్పదు. ఒంటి మీద ఏ రాత ఉంటే ఆ రాత పడాలి, తప్పదు. మనకి ఇష్టం ఉండదు. అది చెడ్డ రాత వచ్చినప్పుడు ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. మంచి రాత వచ్చినప్పుడు ఇష్టం ఉంటుంది. చెడ్డ రాత వచ్చినప్పుడు కూడా మనం ఇష్టం చేసుకోవాలి. అంటే నీ చేతికి దెబ్బ తగిలిందనుకో, దెబ్బ తగిలితే మనం ఏం చేయాలి? బాధపడిపోకూడదు. బాధ వస్తుంది కానీ బాధపడిపోకూడదు. ధైర్యంగా ఉండాలి. అది ఒంటి మీద వచ్చిందంటే
అనుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఇవాళ సబ్జెక్ట్ అంతా ప్రహ్లాద వర్మ చెప్పేస్తున్నాడు మొత్తం. బాధపడకుండా ధైర్యంగా ఉండాలి. భక్త ప్రహ్లాదు సినిమా చూడలేదు ప్రహ్లాదుడు, ఎందుకనే అర్జెంటుగా చూడు, కనీసం 2-3 సార్లు అని చూస్తే అర్థమవుతుంది. అంటే ఒకసారి వరసెట్టు కాదు, ఇవాళ చూసామనుకో మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత చూడు, అప్పుడు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎలా ఉండాలో, నీకు ఆ పేరు ఎందుకు పెట్టాడో తెలుస్తుంది. ఇంతగా ఏంటంటే మన ఒంటి మీద రాత మనం అనుకుంటే రాదు. తల్లి కడుపులో ఉండగానే బ్రహ్మదేవుడు ఏది రాస్తే అది వస్తుంది, మనం కోరుకున్నది రాదు. ఒకసారి మనం కోరుకున్నదే వచ్చినట్టుగా ఉంటుంది కదా. మనం కోరుకున్నా కోరుకోకపోయినా ఏ రాత రాసాడో అదే ఉంటుంది. ఒకసారి ఆ రాతను మనం కోరుకున్నాం అంటే మనకు నచ్చుతుంది అనుకో, బాగుంటుంది అనిపిస్తుంది. నచ్చనప్పుడు బాగోలేదు అనిపిస్తుంది. ఇంతగా సాధన అంటే ఏంటంటే ఈ ఒంటి మీద ఏమి నడుస్తున్నా, ఏ రాత నడుస్తున్నా, ప్రారంభం ఎలాగున్నా దాంతో ఒకటి తాదాత్మ్యం చెందకం. ఒకటే పాయింట్, మీ ఒంటి మీద ఏ ప్రారంభం నడుస్తున్నా, ఏ రాత నడుస్తున్నా అది నిజం అనుకోకు, దాంతో తాదాత్మ్యం చెందవద్దు అసలు. ఇది అర్థమైంది నీకు? నీ ఒంటి మీద మంచో చెడ్డ అయితే జరుగుతూ ఉంటుంది. ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి నవ్వుతావు, ఒకసారి ఏడుస్తావు. అది ఎక్కువగా బాధపడకూడదు. దుఃఖం వచ్చినా కానీ ఎక్కువగా బాధపడకూడదు. అది చిన్నపిల్లవాడు కాబట్టి అలా చెబుతున్నాడు. అంటే మొట్టమొదటి అదే కరెక్ట్, కానీ అసలు బాధపడకూడదు, ఎక్కువగా కాదు, అసలు బాధపడకూడదు. మన ఒంటి మీదకి మంచి ప్రారంభం వచ్చినా అది నడుస్తుంది, మనం ఏం చెయ్యం. మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం, మనం వంట చేసేస్తున్నాం, మన కూరలు వండేస్తున్నాం అనుకుంటాం. కాదు, మన ఒంటి మీద వంట చేయటం అనే పని నడుస్తుంది. ఈశ్వరుడు మన దేహాన్ని ఉపయోగించి చేస్తున్నాడు. అలాగే మన ఒంటి మీద అంతే, ఎన్ని చేసినా అన్నాడు కదా, ఎలా రాసుంటే అలా జరుగుద్ది అన్నాడు కదా. నిజానికి ఏంటంటే మనం ఏం చేయట్లేదు. అంటే మానసిక స్థాయిలో ఉండి చెబితే అది కరెక్ట్, అది చెప్పింది కరెక్ట్. ఎన్ని చేసినా, ఏం చేయకపోయినా, చేసినా చేయకపోయినా కానీ ఎలా రాసుంటే అలా జరుగుద్ది. ఆ మెంటల్ ప్లేన్ కాకుండా నువ్వు హార్ట్ ప్లేన్లోకి వెళ్తే నువ్వు అసలు ఏమీ చేయటం లేదని తెలుస్తుంది. నువ్వేమీ చేయటం లేదు, నీ ఒంటి మీదకి ఒక పని వస్తుంది, ఆ పని నీ ఒంటి మీద నడుస్తుంది. నువ్వు వంట చేస్తున్నావు, వంట నువ్వు చేశాను అనుకుంటున్నావు, కాదు, వంట అనే పని నీ ఒంటి మీదకి వచ్చింది, నువ్వు చేయకుండా ఉండలేవు. నేను చేస్తాను అనుకుంటున్నావు, అది తప్పు. ఎందుకని అందువల్ల వస్తుంది బాధ. ఈ మంచి కానీ ఈ చెడ్డ కానీ రెండూ కూడా నువ్వు చేయట్లేదు, నీ ఒంటి మీద వస్తుంది అంతే. అది గవర్నమెంట్ రోడ్డు వేసేస్తే నువ్వు నడిచి వెళ్తున్నావు అంతే కదా. రోడ్డు నీదా కాదు, బండి మీద వెళ్తున్నావు, బండి నీదా కాదు. పోనీ నీ దేహం ఉంది, ఆ దేహం నీదే కాదు. ఏది నీది కాదు, కానీ నేనే వెళ్తున్నానంట. ఏది మంద కాదు, దాన్ని మనం సాధిస్తే మంద అవుతుంది అంటారు కదా. ఇదేంటంటే మెంటల్ ప్లేన్, అది మానసిక స్థాయిలో ఆ మాట కరెక్ట్, హృదయ స్థాయిలో అది అబద్ధం, అసత్యం. అది
ఎంచేదంటే ఏది నీది కాదు కదా, ఏది నీది కాదు కదా. ఏది నీది కానప్పుడు మరి కొన్ని ఎలాగవుతాయి? సాధన అంటే ఏంటంటే చాలా సింపుల్గా నీ ఒంటి మీద ఏదైనా నడవనే, ఏ పనైనా రానే, అది మంచిగా చెడ్డా కూడా నీకు అనవసరం, అది జరుగుతూ ఉంటుంది. ఆ పనితో తాదాత్మ్యం పెట్టుకోవద్దు. ఒంటి మీద ఏదో పని వస్తూ ఉంటుంది, ఆ పనితోటి తాదాత్మ్యం పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా ఉండటమే సాధన. మరి పెట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, ఆ పని ఒంటి మీద వెళ్తూ ఉంటుంది. అలా ఓరగా ఉండు. ఓరగా ఉండటం నీకు కష్టమైతే కనుక నువ్వుగా ఉండు. నువ్వుగా ఉండటం కూడా కష్టమైతే కనుక ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని చేసుకో. రామ 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 అనుకుంటున్నావు అనుకో, అంటే మనసా రామనామాన్ని పట్టుకుంది అనుకో, ఒంటి మీద వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వెవరిని పట్టుకున్నావు? రాముల వారిని పట్టుకున్నావు. మరి రాముల వారిని పట్టుకుంటే ఏమవుతావు? మోక్షాన్ని పొందుతావు. నువ్వు ఒంటి మీద ఏదోటి వెళ్ళనే, ఏదోటి వెళ్తుంది, వెళ్ళకుండా ఉండదు. ఒంటి మీద ప్రారంభం లేకుండా ఉంటుందమ్మా అసలు? అందరిగా ఉంటుంది ప్రారంభం. అసలు ఒంటి మీద ఏ రకమైన ప్రారంభం లేకుండా ఉంటుందా? ఉండదు. అందరికీ ప్రారంభం ఉంటుంది. కానీ ఆ ప్రారంభంతో కలిసిపోవాలి, మనం కలవకూడదు. ఆ ప్రారంభంతో మనం కలవకూడదు. ఆ ప్రారంభాన్ని అంటే ఆ పని చేసేది నువ్వు కాదు. సపోజ్ నువ్వు ఇల్లు తుడుతున్నావు కదా, నువ్వేమనుకుంటావు? నేను ఇల్లు తుడుస్తున్నాను, ఇల్లు తుడుస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఆ ఇల్లు తుడవటం అనే ఆ సీను అంతకుముందు ఎప్పుడో రాసేసి ఉంది. అది నీ ఒంటి మీదగా ఇల్లు తుడవటం అనే పని బ్రహ్మదేవుడు రాస్తే వచ్చింది. ఇల్లు తుడవటం అనే పని నీ ఒంటి మీద నడుస్తుంది, కానీ నువ్వు ఇల్లు తిడుతులేదు అక్కడ. అది అర్థం కావడం కష్టం. మనం దాంట్లో తప్పుకుంటే అర్థమవుతుంది, తప్పుకోకపోతే అర్థం కాదు. ఒంటి మీద ఏదైనా సరే నడవనే. ఇల్లు తుడుస్తావో, బట్టలు తుడుతావో, ఏం చేస్తావో చెయ్యి. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను ఇల్లు తుడుతున్నాను, నేను బట్టలు తుడుతున్నాను అనుకుంటున్నావు కదా. అది నేను ఇల్లు తుడుతున్నాను అనేది వదిలిపెట్టే, దాంతో తాదాత్మ్యం వదిలే. నేను బట్టలు తుడుతున్నాను అనేది ఆ భావన వదిలిపెట్టే, దాంతో తాదాత్మ్యం వదిలే. అలా వదిలిపెట్టేయటం. మరి వదిలిపెట్టేస్తే ఏం చేయాలంటే ఊరికే ఉండు. లేదా నువ్వుగా ఉండు. అది కూడా కుదరట్లేదు అనుకో, ఒక రామనామాన్నో శివనామాన్నో పట్టుకో. నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని నామాన్ని చేసుకో, ఆ నామాన్ని పట్టుకో, ఆ దేవుడిని పట్టుకో. అది ఈజీ ఏం కాదు, కష్టమే. కానీ మొదట్లో కష్టం, కానీ తర్వాత ఈజీయే. ఇల్లు తుడుతావు కదా, ఇల్లు తుడిసే పని చేతులు చేస్తున్నాయి కదా, చేసుకొని దాంతో తాదాత్మ్యం చెందకూడదండి. అర్థం ఏంటి? ఈ దేహం తుడుచుకుంటుంది, ఈ దేహం చేతులు తుడుచుకుంటున్నాయి. తుడుచుకొని దానికి నాకు సంబంధం లేదు. ఈ చేతులు బట్టలు ఉతుకుతున్నాయి, ఉతుక్కొని చేతులు ఉతుక్కుంటున్నాయి. ఈ చేతుల ద్వారా బట్టలు ఉతకటం అనే పని రాసిపెట్టి ఉంది కాబట్టి జరుగుతుంది. నువ్వేదో అనుకుని చేయటం కాదు అక్కడ. నువ్వు అనుకున్నా ఆ బట్టలు ఉతకటానికి బట్టలు ఉతికేస్తూ ఉంటాయి చేతులు, అనుకోకపోయినా జరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నా అనుకోకపోయినా కానీ మన రాత ఎలా ఉంటే అలాగే నడుస్తుంది. కానీ ఆ రాతతో కూడా తాదాత్మ్యం చెందొద్దు. నీ ఒంటి మీద ఏ ప్రారంభం అయితే ఉందో, ఏ రాత అయితే ఉందో దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉండటమే సాధన. ఒకవేళ నేను ఆ సాధన చేస్తాను, ఈ సాధన చేస్తాను అంటున్నాం అనుకో, ఇది రావాలి.
నీ ఒంటి మీద ఏ పని అయితే రాసిపెట్టి ఉందో ఆ పనితో తాదాత్మ్యం చెందేస్తున్నావు అనుకో, నువ్వు చేసిన సాధన శూన్యం. నువ్వు చేసిన సాధన శూన్యం అవుతుంది. సపోజ్ నువ్వు రామనామం ఇచ్చారనుకో, గురువుగారు రామనామం చేసుకుంటున్నావు అనుకో, అదే పట్టుకో. ఎంతసేపు పట్టుకోవాలి అది? నీకు మెలకు గంటలో 2 గంటలు కాదు, మెలకు ఉన్నంతసేపు పట్టుకో. గంట 2 గంటలు మాల చేయాలి. నువ్వు మెలకు ఉన్నంతసేపు చేయలేవు కదా, అలాగా చేయలేవు కాబట్టి దానికి అలవాటు అవడం కోసం మెలకు ఉన్నంతసేపు చేసుకోవడం అలవాటు అవుతుంది నీకు ముందు. అంచేత 1 గంట 2 గంటలు చేసుకోమంటున్నాడు. 1 మాలో 2 మాలలో రెగ్యులర్గా చేసుకోవాలి. అలవాటు అయిపోతుంది. అలాగా 1 గంట 2 గంటలు ప్రతిరోజు చేసుకుంటున్నావు అనుకో, అలవాటు అయిపోతుంది. 1 గంట 2 గంటలు చేసుకోవడమే కాదు, నీకు మెలకువనంతసేపు ఆ నామమే తెలుసుకోవటం అలవాటు అయిపోద్ది అంటున్నాడు. నీకు అర్థమైంది ఆడు చెప్పింది? 1 గంట 2 గంటలు చేసుకుంటే ముందు ఆడు ఇంకా 1 గంట 2 గంటలు అని వేస్తున్నాడు. మేము 1 గంట 2 గంటలు అంటలేదు, 1 మాల తిప్పండి లేదా 2 మాలలు తిప్పండి అంటున్నాం. మహా 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఇదే చేయట్లేదు. ఈ దగ్గరికి వెళ్తే 1 గంట 2 గంటలు చేంజ్ చేసేలా ఉన్నాడు సాధన. ఇప్పుడు మీ టైం బాగుంది కాబట్టి మా దగ్గరికి వచ్చారు. రేపు పొద్దున వీడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, 1 గంట 2 గంటలు చేస్తాడు. చేయకపోతే ఒంగోపట్టి గుద్దేస్తాడు. ఇది గుడ్ స్టూడెంట్. అలాగే బండ గురువు కూడా. ఈ గురువు అయితే కనుక వీడి దగ్గర శిష్యులు తట్టుకోలేరు. పారిపోతా చూస్తే వదిలిపెట్టడం. మా గురువుగారు అంతా బాగా స్మూత్. నేనే బండ అనుకుంటే నాకంటే బండ దొరికాడు. 1 గంట 2 గంటలు చేయాలంట. ఎవరు చేస్తున్నారు అసలు? 1 గంట 2 గంటలు ఒక్కళ్ళనే చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళను ఎవరు చేయటం లేదు. అది చెప్పింది కరెక్టే. రోజు 1 గంట 2 గంటలు చేస్తే అప్పుడు అలవాటు అయిపోతాయి. మెలకు ఉన్నంతసేపు అలవాటు అయిపోతాయి. అటు బస్సు పెట్టి చూడు ఎలా వేసుకున్నాడు, కాలు పైకి వెళ్ళిపోతుంది. అంటే వరజన్మల్లో వాడికి అలవాటు ఉంది సాధన చేయడం. నీ మీద మీ అమ్మ మీద బెస్ట్ అది. అలవాటు అయిపోతుందండి. ఎందుకని అంటే ప్రారంధంతో తాదాత్మ్యం చెందకుండా ఉండటం అనేది కొంతసేపు చేసుకుంటే తర్వాత అలవాటు అయిపోతాయి. ఇంకా దేహం మీద ఏం జరుగుతున్నా కానీ నీకు పట్టింపు ఉండదు. అది ఏం జరుగుతుందో కూడా నువ్వు ఆలోచించో, నువ్వుగా ఉంటావు అంతే. సాధన అంటే నీ ఒంటి మీద జరిగే ప్రారంభంతో తాదాత్మ్యం చెందకు. భగవంతుడు ఏదో గీత గీసాడు కదా, దాని ప్రకారం వెళ్తుంది. దానికి నీకు సంబంధం ఉంది. నువ్వు అనుకున్నా అదే జరుగుద్ది, అనుకోపోయినా అదే జరుగుద్ది అంటున్నాడు కదా. మనం అనుకున్నా అదే జరుగుద్ది, అనుకోపోయినా ఏ జరగాలో అదే జరుగుద్ది, అంతే కదా. అటు పైకి చెప్పట్లేదు కానీ సింగపూర్ వెళ్ళిపోయి చదువుకుందాం అని ఉంది. కానీ అనుకున్నది మాత్రాన తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా అని ఇంక చెప్పి సుఖం ఏంటి? ఇంకెవరికి చెప్పట్లేదు. అది వాళ్ళకి అవసరం రావాలి, వీడికి అవసరం కాదు. ఏదో ప్రారంభం నడుస్తుంది, నడవనే ఒంటి మీద ఏదో అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనమే ఈ పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం. అది రాంగ్ అని చెబుతున్నారు భగవాన్.
మనం ఏ పని చేయట్లేదు. మనం మనంగానే ఉంటున్నాం. మన దేహం ద్వారా ఈశ్వరుడు చేసుకుంటున్నాడు. అన్ని పనులు కూడా ఈశ్వరుడే చేసుకుంటున్నాడు. మన దేహాన్ని ఉపయోగించి, మనసును ఉపయోగించి ఈశ్వరుడే అన్నీ చేసుకుంటున్నాడు. ఈశ్వరుడు చేసుకుంటా ఉంటే పని మధ్యలో మనగాల చేసుకోవడం ఎందుకు? మనం మనంగా ఉంటే సరిపోద్ది కదా. సాధన అంటే ఏంటి? మన ఒంటి మీద ఏ ప్రారంభం నడిచినా దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. ప్రారంభంతో తాదాత్మ్యం చెందితేనే నీకు దుఃఖం వస్తుంది. తాదాత్మ్యం చెందకపోతే దుఃఖం లేదు. ప్రారంభంతో తాదాత్మ్యం చెందితేనే సుఖం వస్తుంది. ప్రారంభం చెందకపోతే సుఖం లేదు. ఈ దుఃఖం ఉండదు, సుఖం ఉండదు. ప్రారంభం చెందకపోతే, ప్రారంభంతో తాదాత్మ్యం చెందకపోతే ఈ దుఃఖానికి సుఖానికి అతీతంగా ఒకటి ఉంది. దాన్ని ఏమంటారంటే శాంతి అంటారు. శాంతే నారాయణమూర్తి. అది సంసారపక్షంగా వచ్చే దుఃఖమో కాదు, సంసారపక్షంగా వచ్చే సుఖమో కాదు. అది రెండింటికి సంబంధం ఉండదు. ఇది దుమ్మిది. సంసారపక్షంగా వచ్చే దుఃఖమో దుమ్మే, సంసారపక్షంగా వచ్చే సుఖం కూడా దుమ్మే. రెండు చెరుకు పిప్పే, చెరుకు రసం ఏం కాదు. చెరుకు రసం ఏంటి? ఈ దుఃఖానికి సుఖానికి అతీతంగా ఒకటి ఉంది. అది నువ్వే. అదే చెరుకు రసం, అదే నువ్వు. ప్రారంభంతో తాదాత్మ్యం చెందడం ఆపేస్తే ఈ పని నేనే చేస్తున్నాను, ఈ పని నేనే చేస్తున్నాను అనేది ఆపేస్తే ముందు అప్పుడు నువ్వుగా ఉంటావు అనేది ఎంతో కొంత వస్తుంది. అది చెప్పినట్టు గంట 2 గంటలు చేయాలి, మరి రోజు చేయాలి. అది అలా అలవాటు చేసుకుంటే తర్వాత మెలుకున్నంతసేపు నీకు వచ్చేస్తుంది. అది ఎంతసేపు మెలుకు ఉంటావు అంతసేపు కూడా వచ్చేస్తుంది. మెలుకు ఉన్నంతసేపే కాదు, ఎప్పుడైనా నీకు స్వప్నం వచ్చిందనుకో, స్వప్నంలో కూడా తాదాత్మ్యం చెందవు నువ్వు. ఎప్పుడైతే తాదాత్మ్యం చెందవో ఆ స్వప్నం అది నడుస్తుంది, కానీ అది నువ్వు కాదని తెలుస్తుంది. స్వప్నానికి దూరంగా ఉంటావు. నువ్వు దూరంగా ఉండి చూస్తా. కళ్ళ నువ్వు ఆ కళకు దూరంగా ఉండి కళను చూస్తూ ఉంటావు. కళ్ళలో కలిసిపోవా. ఇంచేత కలిసిపోవా? ఈ ప్రారంభంతో తాదాత్మ్యం చెందడం అనేది మానేసావు కదా నువ్వు. అంచేత కలిసిపోవా. ఇంకా కలిసిపోతున్నావు ఉంటుంది కదా. తాదాత్మ్యత అంటే ఏంటి? కలిసిపోవటం. నీ ఒంటి మీద ఏదో జరుగుతూ ఉంటుంది, నువ్వు కలిసిపోతున్నావు. ఆ పనితో కలిసిపోతున్నావు. కలిసిపోవటం వల్ల అయితే దుఃఖం వస్తుంది, లేకపోతే సుఖం వస్తుంది. కలిసిపోవటం వల్ల వస్తుంది దుఃఖం కానీ సుఖం కానీ. కలగకుండా ఉంటే వస్తుందా? రాదు. కలగకుండా ఉంటే నువ్వు శాంతిగా ఉంటావు. అజ్ఞాని సుఖం కోరుకుంటాడు, జ్ఞాని ఏం కోరుకుంటాడు? జ్ఞాని ఏం కోరుకోడు. కోరుకుంటాడు జ్ఞాని అవడు. జ్ఞాని స్వయానే శాంతి అయి ఉంటాడు. జ్ఞానికి ఏ కోరికలు ఉండవు. ఎందుకుండవు? అలా మనకు ఎందుకు ఉంటున్నాయి కోరికలు? దేహం మనం అనుకుంటున్నాం కాబట్టి మనకు కోరికలు వస్తున్నాయి. దేహం మీదకి ఏ ప్రారంభం వచ్చినా కానీ డోంట్ కేర్ అనుకున్నాం అనుకో, ఇంక నీ కోరికలే ఉంటాయి. ఈ దేహం మీదకి ఏదో ప్రారంభం వస్తున్నాయి, ఏదో వస్తుంది రాని, నాకు నష్టం ఏంటి? ఈశ్వరుడు ఏదో రాసి పెట్టుకుంటే అదే వస్తుంది. అంతా మన సంబంధం లేదనుకో, సంబంధం లేకుండా నువ్వు బతుకుతున్నావు అనుకో జీవితాంతం. జీవితాంతం మనకు అక్కర్లేదు. కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా కాదు, కొన్ని నెలలు అలా బతికామనుకో, అది చెప్పినట్టు గంట 2 గంటలు చేస్తే అది అలవాటైపోతుంది కదా. ఇంకా నువ్వుగానే ఉంటావు. ఇంకా
ఇంక దేహంతో తాదాత్మ్యం చెందం. ఇంకా దేహబుద్ధి పోతే ఉన్నదే శాంతి. ఇంకా సుఖం కోరుకునేవాడు ఎవడో అజ్ఞాని. మరి అందరూ లోకంలో సుఖం కోరుకుంటారా కోరుకోరా? కోరుకుంటారా అందరూనా? ఎవరిని దుఃఖం కోరుకుంటారా? సుఖం కోరుకుంటారు. దుఃఖం వద్దనుకుంటారా? వద్దనుకోరా? నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు రూపాయి కాయిన్ చూసావా? రూపాయి కాయిన్ మీద బొమ్మ ఉంటుందా? ఎడ్డోటైలు ఉంటాయి కదా. నాకు ఎడ్డొకటే కావాలంటే వస్తుందా? రాదు. రూపాయి కాయిన్ నీకు ఇచ్చేస్తే ఎడ్డోటైలు రెండు వచ్చేస్తాయి. అలాగే నువ్వు సుఖం కోరుకుంటే సుఖం వెనకాల దుఃఖం కూడా వచ్చేస్తుంది. అది కనపడదు, ఇది కనపడుతుంది అంతే. నీకు రూపాయి కాయిన్ ఇచ్చాడనుకో, ఎడ్డొకటే ఇస్తాడా? ఎడ్డోటైలు రెండో ఉంటాయి. రూపాయి కాయిన్కి ఎడ్డోటైలు రెండు ఉంటాయి కదా. ఉంటాయా ఉండవా? అలాగే సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. కానీ నువ్వు సుఖం కోరుకుంటావు కదా. సుఖం కోరుకుంటే కూడా వచ్చేస్తుంది. ఆడు బుద్ధిమంతుడు ఆయ అంటుంది, ఏమో తెలియదు అనుకుంటుంది. ఇడికి అన్నీ తెలుసు. ఆడు అందిస్తూ ఉంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఆడు అందిస్తున్నాడు కదా అంటే బాగా ఫాలో అవుతున్నాడు. మేము ఎంజాయ్ చేస్తున్నామండి. ఆడికి ఏమీ తెలియదు అనుకుంటుంది. అమాయకురాలు ఎవరో లక్ష్మి అమాయకురాలు, ఆడ అమాయకుడు కాదు. ఆడికి అన్నీ తెలుసు. వయసుకి దేనికి సంబంధం లేదు. అమ్మమ్మ తెలివైందా? మనవడే తెలియనాడే. మనవడే తెలియనండి. ఈ లోకంలో సుఖం కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటారా? ఉండరు. ఆ సుఖం కోరుకుంటే సుఖాన్ని ఇస్తాడు. సుఖం ఒకటే వచ్చి చేతిలో పడుద్దా? సుఖంతో పాటు దుఃఖం కలిపే చేతిలో పడుద్ది. సుఖంతో పాటు దుఃఖం కూడా కలిసిపోయి ఉంటుంది. హెడ్ ఒకటే ఉండదు రూపాయికానికి, టైల్ కూడా ఉంటుంది. హెడ్ టైలు లేని రూపాయి కాయిన్ ఉంటుంది అసలు? ఉండదు, అస్సలు ఉండదు, ఎక్కడో ఉండదు. మాకు దుఃఖం వద్దంటే సుఖం ఒకటి అంటే భోగమే కావాలి, రోగం వద్దంటే కుదరదు. భోగం హెడ్, రోగం టైలు, అదే కాయిన్, అదే ప్రారంభం ఒంటి మీద వెళ్తూ ఉంటుంది. అదే రాత. నువ్వు భోగాన్ని కోరుకుంటే ఆటోమేటిక్గా రోగం కూడా వచ్చేద్ది. సపోజ్ ఇప్పుడు మేము ఇంకా ఏసీ పెట్టింది కూడా అనుకుంటారు కొంతమంది కదా. ఏసీ పెట్టింది కొంటే 24 గంటలు ఏసీలో ఉన్నారనుకో, అటు జబ్బులు వస్తాయి రావా? వచ్చేస్తాయి. ఎప్పుడు ఏసీలో ఉండేవాడు ఒకసారి బయటకు వెళ్తే ఆ ఎండను తట్టుకోలేడు. మామూలుగా ఉన్న ఎండను కూడా తట్టుకోలేడు. అంటే భోగం ఏం తీసుకొస్తుంది? రోగం తీసుకొస్తుంది. చాలా సింపుల్. ఇది అర్థం చేసుకుంటే బుర్ర ఉన్న వాళ్ళు అందరికీ అర్థమైపోతాయి. ఈ బుర్రలో మెదడు ఉంటే అర్థమైపోతాయి, పేడ ఉంటే అర్థం కాదు. కానీ ఏసీ లగ్జరీయే కదా, భోగమే కదా. ఆ భోగంలోంచి మనకు రోగం వస్తుందా రావట్లేదా? వస్తుంది. పూర్వం వంటింట్లో రుబ్బురోళ్ళు, తిరగళ్ళు, అవి ఇవి బోర్డుని ఉండే. మొత్తం అన్ని పనులు చేసేసరికి మొత్తం ఫుల్ ఎక్సర్సైజ్ అయ్యేది. అప్పుడు అలా లాగి పెట్టి కొడితే పడిపోయేవారు. ఇప్పుడు అన్ని మిక్సీలు, గ్రైండర్లు, స్విచ్ చేస్తున్నారు అంతే. అలాగా ఇక్కడ స్విచ్ అక్కడ స్విచ్ చేస్తున్నారు అంతే. అప్పుడు ఒంట్లో ఉండవలసిన ఇవన్నీ ఏం బయటికి కరుగుతులేదు. అంచేత ఎవరు కొట్టక్కర్లేదు. కానీ చెప్పు అటు ఇటు తిరిగి వస్తే వీళ్ళు పడిపోతున్నారు. రుబ్బి రోజుల్లో రుబ్బి తిరగలతో తిరిగి ఏంటి కవ్వంతో చేసి ఇలా చేసిన వాళ్ళు 100 ఏళ్ళు పైన బతికేవారు. ఇప్పుడు అన్ని సిద్ధులేడు నేర్చుకున్నారు కదా. ఇలా 70 ఏళ్ళు కూడా బతుకుతలేదు, తక్కువ ఏళ్ళు బతుకుతున్నారు. 60 70 అంత తెలియట్లేదు.
అంటే ఎంత కష్టపడితే అంత సుఖం, అంత ఆరోగ్యం. అందుకని అది తెలియక మనం ఎంత సుఖపడితే అంత భోగం అనుకుంటున్నాం. మరి ప్రతి భోగం కూడా ఏదో ఒక నాటికి రోగమే. ఈ భోగం రోగం ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, నీ ఒంటి మీదకి భోగం వస్తుంది, రోగం వస్తుంది. నువ్వు భోగాన్ని కోరుకోవద్దు, రోగాన్ని కోరుకోవద్దు. నువ్వు కోరుకున్నా వచ్చేది, వద్దనుకున్నా పోదు. మనం ఏం చేస్తామంటే భోగాన్ని కోరుకుంటాం, రోగాన్ని వద్దు అనుకుంటున్నాం కదా. భోగాన్ని కోరుకోవడం వల్ల రోగం వస్తుంది. నువ్వు ఆ భోగాన్ని కోరుకోకుండా ఉండటమే, ఇంకేం చేయక్కర్లేదు. భోగాన్ని కోరుకోకుండా ఉండటమే యోగం, అంతే. నీ అంతా నువ్వు సహజంగా ఉంటే నువ్వు యోగంలోనే ఉంటావు. నువ్వు భోగాన్ని కోరుకుంటున్నావు కాబట్టి రోగం వస్తుంది. భోగాన్ని కోరుకోకుండా ఉంటే, నువ్వు భోగాన్ని కోరుకోవట్లేదు అనుకో, అసలు పుట్టిగా ఉండదు. ఇంకా నీకు ఏ కోరిక లేదనుకో, ఎందుకు పుట్టాలి? భూమి మీద పుట్టవలసిన అవసరం ఏంటి? ఈ భూమి మీద ఎవరు పుడతారంటే ఏదో కోరుకుంటేనే పుడతారు, లేదా పుట్టరు. పుట్టవలసిన అవసరం లేదు. సాధన అంటే ఏంటమ్మా? నీ ఒంటి మీదకి ఏ ప్రారంభం అయినా సరే రానే, దాంతో తాదాత్మ్యం చెందవుతావు. నడుస్తుంది, ఒంటి మీద నడుస్తుందని అర్థం చేసుకో, అంతే. మన ఒంటి మీద ఈ ప్రారంభం నడుతుంది, అదే నడవలసింది నడుస్తుంది, అంతే. దాంతో మన సంబంధం ఏంటి? బ్రహ్మదేవుడు అలా పెట్టాడు, అది నడుస్తుంది. రేపొద్దున ఇంకోటి ఏదో పెడతాడు, అది నడుస్తుంది. ఎల్లుండి ఇంకో ప్రారంభం ఏదో పెడతాడు, అది నడుస్తుంది. అవతల ఎల్లుండి ఇంకో రాత్రి నడుస్తుంది. ఆ తర్వాత రోజు ఇంకో గీత నడుస్తుంది. నడవనే. దాంతో కలిసిపోవద్దు, దాంతో మనం కలిసిపోకూడదు. అంటే భోగంతో కానీ రోగంతో కానీ కలిసిపోకుండా ఉంటే కర్తృత్వం పోద్ది. నేను చేస్తున్నాననే భావన పోవద్దు. ఈ పని నేనే చేస్తున్నాను అనుకోవద్దు. ఈ పని నా ద్వారా అవుతుంది అనుకో. నా ద్వారా అని కూడా కాదు, అది కూడా కరెక్ట్ కాదు. ఈ దేహం ద్వారా అవుతుంది. నువ్వుగా ఉండు. నువ్వు ఎలా ఉండాలి? నువ్వుగానే ఉండు, ఊరగా ఉండు. ఊరగా ఉంటాం మన వల్ల అవదాం అంటే కొంతమందికి అలా కూర్చొని ఉండటం కష్టం. ఎవరో వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఈ ఎవరో వాళ్ళతో మాట్లాడాలి. ముందు మాట్లాడుకుంటారు, తర్వాత గొడవలు పెట్టుకుంటారు, తర్వాత ఊరంతా అంటించేస్తారు, అంతే కదా. అలా ఊరకనే ఉంటాం, అదే యోగం. చాలా సులువైన సాధన ఇది. సాధన అంటే ఏంటమ్మా? నీ ఒంటి మీద ఏదైనా సరే రానే, మంచి రాని చెడ్డ రాని ఏదైనా సరే రానే, సుఖమే రానే దుఃఖమే రానే, భోగమే రాని రోగమే రాని, ఏదైనా సరే రానే. దాంతో కలిసిపోవద్దు. కలిసిపోకుండా విడిగా ఉండు. విడిగా ఉండు, చూడంతే. విడిగా ఉండు. విడిగా ఉంటేనే ఉండటంగా ఉండిపోతాం. చూడక్కర్లేదు కూడా, ఏదో చూడాలని అనిపించదు నీకు. లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అన్నీ చూడాలనిపించదు మనకి, అనిపించదు కదా. ఆ కొన్ని కూడా చూడాలని అనుకోవద్దు. నువ్వు ఏదైతే చూడాలో అని రాసిపెట్టుందో అది ఎలాగో చూస్తావు. నీకు సింగపూర్ చూడాలని ఉందనుకో, అనుకున్నది మాత్రం జరగదు. ఒకవేళ అది రాసిపెట్టి ఉందనుకో, అప్పుడు ఎలాగో చూసేస్తావు. ఈ భోగంతో రోగంతో సుఖంతో దుఃఖంతో ఎంతకాలం అయితే మనం తాదాత్మ్యం చెందుతూ ఉంటామో, పుడతాం, పెరుగుతాం, ముసలాళ్ళు అయిపోతాం, చచ్చిపోతాం, అంతే. ప్రారంభించేస్తాం. అది నేను అక్కడ ఆపేది ఆగుతులేదు. అని నిజం చెప్పేస్తున్నాడు. నేను చచ్చిపోతా ఉంటున్నాను, ఇక్కడ చాప్టర్ క్లోజ్ అనుకుంటారేమో అని చెప్పి. అలా అనుకోకుండా మీరు ఎవరైనా ఇప్పుడు ఇందులో ఇలా పుట్టేశారు, పుట్టేసిన వాళ్ళు మళ్ళీ రారు అనుకుంటున్నారేమో, వచ్చేస్తారా? అప్పుడు కరోనా కాదు, కరోనాకి తాత వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇళ్లలో బతుకుతున్నారు. ఇప్పుడు ముక్కులకే పెట్టుకున్నారు మాస్కులు, అప్పుడు మొత్తం ఇంట్లోకి పెట్టేసుకోవాలి.
హెచ్చరిస్తున్నాడు అది. అది చెప్పింది రైటే తప్ప పుడతాం పెరుగుతాం చచ్చిపోతాం అని ఆడేమన్నాడు. అలా కొంతకాలం ఉంటుంది, తర్వాత మెల్లి పుట్టేస్తాం. కరెక్ట్ అది. అవన్నీ ఆడికి ఎవరు చెప్పారు? ఎవరో చెప్పలేదు ఆడికి. ఆడికి తెలుసు. ఆడు పూర్వజన్మలో సాధన చేసుకున్నాడు, ఏదో గురువు దగ్గర ఈ మాటలన్నీ విన్నాడు. అప్పుడు అన్నది ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆడికి. అప్పుడు అన్నదే ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆడికి. వెళ్ళి పుట్టేస్తామా పుట్టమా? పుట్టేస్తాం. ఎక్కడ పుడతామో తెలియదు. ఇక్కడ పుడతామో సింగపూర్లో పెడతాం, అమ్మ కడుపులోనే పుడతాం. అమ్మ కడుపులో ఉండగానే మళ్ళీ రాత రాస్తాడ కదా. మళ్ళీ ఆ రాత ప్రకారం మళ్ళీ పుడతాం, పెరుగుతాం, చచ్చిపోతాం, తర్వాత మళ్ళీ పుట్టేస్తాం. ఇదే సీన్. ఇంక రెండోది లేదు. అలా తిరుగుతూనే ఉంటాం, ఆగదు. అలా తిరుగుతూనే ఉంటాం కదా. అలా తిరుగుతూ ఉంటే అసలు ఆగదంటున్నావు కదా. ఆ గొడ్డలతో నరికేసినట్టుగా ఒక చోట ఆగిపోద్ది. ఆ గొడ్డలు ఇచ్చి నరికేవాడు ఎవడంటే గురువు. గురువు అంటే మీ కాన్వెంట్లో టీచర్లు కాదు, ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళ గురువులు అంటే. రమణ మహర్షి గారు, నాన్నగారు, రామకృష్ణ పరమహంస గారు, ఇటుండేవాడు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఏళ్ళ గురువులు అంటే. వాళ్ళ గంటలో పడ్డావు అనుకో నువ్వు, గొడ్డలు ఇచ్చుకు నరికేస్తారు వాళ్ళు. ఇంక పనే లేదేంటి నీకు? పుట్టడం, పెరగటం, చచ్చిపోవటం, తర్వాత మళ్ళీ పుట్టేయడం. ఇంక ఇదే ఆనందం అనుకుంటున్నావేంటి నువ్వు? సిగ్గు లేదా? ఇంక ఎన్ని జన్మలు ఎత్తుతావు అలాగా? నీకు సిగ్గు సేరం లేదంటే ఇంక ఎన్ని జన్మలు అలాగా నీకు? వీడి వయసు అంత వయసే. వీడు చెప్పేస్తున్నాడు పుడతాం, పెరుగుతాం, చచ్చిపోతాం అని ఆపేసాను నేను. వీడేమంటున్నాడా? మెల్లి పుట్టేస్తాం అంటున్నాడు. అది కరెక్టే. మెల్లి పడతాం, మెల్లి పెరుగుతాం, మెల్లి చచ్చిపోతాం. తర్వాత ఏంటి? ఆగడాడు, మెల్లి పుట్టేస్తాం అంటాడు. నేను ఎన్నిసార్లు పుడతాం, పెరుగుతాం, చచ్చిపోతాం అన్నా కానీ ఆడ ఆగుతాడే, మెల్లి పుట్టేస్తాం అన్నాడు. సిగ్గు లేని జన్మలో, బుద్ధి లేని జన్మలు ఎన్ని జన్మలు ఎత్తుతారు? స్టాప్ చేసేయండి. ఈ మెల్లి పుట్టేయటం అనేది స్టాప్ చేసేయాలి. గొడ్డలతో నరిగినట్టుగా అక్కడ తగ్గొట్టేయాలి అంతే. ఈ జన్మతోటే కట్ట. అలా స్టాప్ చేసేయాలంటే ఆ గురువు గొడ్డలతో నడుగుతాడు. తర్వాత గొడ్డలు చూసి భయపడకండి, చాలా స్మూత్గా ఉంటుంది ఇది. ఏంటి ఆ సాధన? నీ ఒంటి మీద ఏదైనా ఉన్నా, పూజ రాసుంటే పూజ చేసుకుంటావు. పూజ రాసి పెట్టలేదానికి మన మొఖానికే. కొంతమంది మొఖాలకు పూజ రాసి పెట్టి ఉండదు. ఎంచేత వాళ్ళకి ఇష్టం ఉండదు పూజ. మెయిన్ ఇష్టం లేదని చెప్పరు. వాళ్ళు ఏదో రకరకాల సాధనలు చేస్తూ ఉంటారు. అది గొప్పదానికి ఉంటారు. పోనీ అది పట్టుకుంటే అదే పని. అందరూ నావ మీద వెళ్ళాలని ఏముందో. కొంతమంది పంటి మీద వెళ్తారా, కొంతమంది గూడు పడవ కావాలి. పుట్టు పడవ కుదరదు, కొంతమంది గూడు పడవ కావాలి. ఒక్కొక్కరికి ఒకే ఇష్టం కదా. మనం పూర్వజన్మలో కోరుకున్న కోరికలు ఈ జన్మలో నెరవేరుతున్నాయి అంతే. ఈ జన్మలో కోరుకుంటే వచ్చే జన్మలో నెరవేరుతాయి. ఆ నెరవేరటం కోసం అది దేహం వస్తుంది. మనం కోరికలు కోరుకుంటున్నాం కదా. ఈ జన్మలో కోరుకుంటే వచ్చే జన్మలో తీరుతాయి. ఇప్పుడు ఈ జన్మలో తీరే కోరికలన్నీ ఏంటి? మన పూర్వజన్మలో కోరుకున్నాయి. మనం సిగ్గుపట్టలేదు కదా. పుడుతున్నాం, పెరుగుతున్నాం, చచ్చిపోతున్నాం, మెల్లి పుట్టా. ఆగుతులేదు అది. నేను అక్కడ ఆగిపోయినాడు, ఆగుతులేదు. అది నిజం. అది ఏ బాల పుడుతున్నాం, పెరుగుతున్నాం, చచ్చిపోతున్నాం, ఆడు ఆగుతులేదు. ఆడు మెల్లి పుట్టేస్తున్నాం అంటాడు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా. ఇది ప్రహ్లాద వాక్కు. ప్రహ్లాదుడు కూడా అలాగే చెప్పాడు. మెల్లి పుట్టడం ఎందుకు తండ్రి అని చెప్పి తండ్రికే బుద్ధి చెప్పాడు. ఎవరో? ప్రహ్లాదుడు. మా నాన్న అని చెప్పి మా నాన్న పార్టీలో ఉంటాను అనలేదు. వాడు నారాయణుడు మూర్తి పార్టీలోనే ఉన్నాడు.
కాపాడాడు. ఎన్ని కష్టాలు పడినా కానీ నారాయణుడే కాపాడాడు. ఏం చేత అటు నారాయణుడిని నమ్ముకున్నాడు, నాన్న నమ్ముకోలేదు. నాన్న నమ్ముకుంటే ప్రహ్లాదుడికి అంత గొప్పడు అయ్యేవాడు కాదు. నారాయణ నమ్ముకున్నాడా, నాన్న నమ్ముకున్నాడా? నారాయణ నమ్ముకున్నాడు. ప్రహ్లాదుడికి ఏ కష్టాలు వచ్చినాయి? మనకేమైనా కష్టాలు ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఉండవు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అదేంటి? దేని ప్రకారం వస్తుంది? అది రాత ప్రకారం వస్తుంది. అదే ఆ రాత ప్రకారం వెళ్తాయి. కొంతమంది కష్టాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు కదా. మరి కష్టాలు వచ్చినప్పుడు నాకు కష్టాలు వచ్చేస్తున్నాయి లభోదీపం అనొచ్చా? మరి అనకూడదు. మరి ఏం చేయాలి? అనకుండా సైలెంట్గా కూర్చోవాలి. దాంతో కలిసిపోకూడదు. నాకు కష్టాలు వచ్చేస్తున్నాయి బతుకు ఎలాగైపోయింది అనుకోకుండా సైలెంట్గా కూర్చోవాలి. మరి అంత సైలెంట్గా కూర్చోవడం అంత సులువు? అది అక్కడ నిప్పులు ఉన్నాయి, చెయ్యట్టు అంటాం, పెడతావు. అలా చేయబెట్టి కాలుతుంది కాలినా కానీ నాకు సంబంధం లేదు, సైలెంట్ కూర్చోగలవా? కూర్చోలేవు. బొబ్బలు ఎక్కిపోతే పెడబొబ్బలు పెడతావా లేదా? ఎర్రగా అయిపోతుంది, కాలిపోతుంది కదా, అప్పుడు ఎడుతావు. ఏడవా? ఏడవకు, సైలెంట్గా కూర్చో అంటే ఎవరైనా అది అస్సలా ఇప్పుడు లైన్లో పడిపోయింది బండి. అస్సలు కుదరదన్నావు కదా, అస్సలు కుదరదన్నదే కుదిరించుకోవాలి. అదే ఇప్పుడు చెప్పేది. చెప్పుకున్నప్పుడు శాస్త్రం బాగానే ఉంటుంది. ఆ శాస్త్రం దాంట్లో పడి ఏంటది బూర్లు ఏంటి పాకాన పడినప్పుడు అప్పుడు దాని కాక తగిలినప్పుడు తెలుస్తుంది. అస్సలు కుదరదు అంటున్నాడు. చెప్పేస్తాను, ముందే చెప్పేస్తాను. నీ గురువుని నీ ఇంట్లోనే పెట్టేసుకుని మమ్మల్ని ఎందుకు అమ్మ పిలిచావు నువ్వు లక్ష్మి? ఈ సబ్జెక్ట్ నీకు చెప్పడం మాకు చెబుతాడు. అంటే వినేవాళ్ళు ఉంటే చెబుతాడు. విన్నప్పుడు ఏం చెబుతాడు పాప? మాడి మాత్రం వాడి దగ్గర బోర్డంత ఉందో సబ్జెక్ట్, మనం వింటే చెబుతాడు. ఇప్పుడు అందుకే నిప్పుల కొంపటి మీద చెయ్యేసావు, కాలిపోతుంది. కాలితే కాలిందిలే, ప్రారంభం ఏదో వచ్చినా కానీ దాంతో కలవకో. ఆ చెయ్యి కాలిందే, కాలనే అలాగని చెప్పంటే ఊరుకుంటావా? తీసేస్తా. తట్టుకోలేం కదా. ఆ తట్టుకోలేనప్పుడే ఏం చేయాలి? అది కష్టమే. అది అప్పుడు నీకు ఇష్టమైన దేవుణ్ణి పట్టుకోవాలి. ఎంతో కొంత మనసు ఆ భగవంతుడి పాదాల మీద పెడితే కనుక ఈ కష్టం బరువు తగ్గుద్ది. అప్పుడు చెప్పేటివి ఈజీయే, ప్రాక్టీస్లో పెడితే కష్టం. ఆ కష్టం వస్తుంది కదా, నిప్పుల మీద పెట్టు కాలుతుంది, కష్టమే కదా అది. దాంతో తాదాత్మ్యం ఎంత, దాంతో కలిసిపోవద్దు అంటున్నాడు. అదేంటి కలిసిపోద్దా అంటావేంటి? ఒక పక్కన మండిపోతా ఉంటే కలిసిపోద్దా అంటారా? కలిసిపోద్ది అంటాడేంటి? పక్కన మండిపోతుంది కదా, మండిపోతా ఉంటే ఏడవద్దు అంటాడేంటి? వాళ్ళు ఏడిసేవులే, నువ్వు కాదు ఏడిసేది, నీ మనసు ఏడుస్తుందని సరిపెట్టుకుంటాడేంటి? అంటే అక్కడ కాలేదు దేహానికే, ఏడిసేది మనసు. ఆ దేహం మనసు రెండు నువ్వు కాదు. అప్పుడు కూడా అట్లా చూస్తూ ఉండాలగా. అది నీకు వస్తుంది అనుకోకు. నీ దేహానికి కాలింది, నీ మనసుకి ఏడుపు వచ్చింది. ఏడుపు దేహానికి వస్తుందా? మనసుకు వస్తుంది ఏడుపు. దేహం కాలింది, చేయి కాలింది, బాధ వస్తుంది. ఎవరికే? చేయి కాలడం వల్ల మనసుకే బాధ వస్తుంది కదా. ఆ బాధతోటి కలిసిపోవద్దు. ఇది సబ్జెక్ట్. మరి పట్టించుకోకూడదంటే ఎలాగా? ఎంతసేపు పట్టించుకోకుండా ఉంటా? అది చెప్పింది కరెక్టే. ఇది చేయగలిగింది, బాధ వస్తుంది,
దానికి బర్ణాలో ఇంకోటేదో ఉంటుంది కదా, దానికి ఉపాయం ఏదో దానికి పాటించు. కానీ బాధ వస్తే ఆ బాధలోంచి నువ్వు ఆ బాధను అవాయిడ్ చేయగలగాలి. ఎప్పుడు అవాయిడ్ చేస్తావు నువ్వు బాధనే? నువ్వు దేహంతో కలుసున్నంత వరకు అవాయిడ్ చేయటం మానవు. చిన్ని పనుల్లో అవాయిడ్ చేసావనుకో, అప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద పనుల్లో చెయ్యి కాలుతున్నా కానీ కాలుతుంది, చెయ్య బాధ వస్తుంది మనసుగా, అది తెలుస్తూ ఉంటుంది. నువ్వు నిదానంగానే ఉంటావు, కంగారు పడిపోవు. కంగారు పడిపోయి ఊళ్ళో అందరిని తిట్టేవు. మాకు ఎప్పుడైనా బాధ వస్తే అందరం తిట్టేస్తాం, ఎదురుగుండా ఎవరుండే వాళ్ళు తిట్టేస్తాం. నువ్వు అంతేనేమో. మన ఇద్దరం ఒకటే బడిలో చదువుకున్నాం. మన శత్రువులు పెంచుకోవడం ఎందుకు అంటున్నాడు కదా, బాగా తెలివినోడు అమ్మేడే. మనం ఎవరినైనా ఉట్టుకుని తిట్టామనుకో కారణం లేకుండా, శత్రువులు పెంచుకున్నట్టే కదా కదా. తెలివైన వాళ్ళు ఎవరు శత్రువులు పెంచుకోరు. జ్ఞానం ఆయన ఇస్తాడు కాబట్టి, మరి పవర్ ఆయన దగ్గర ఉంది కదా. అంచేత అరుణాచలేశ్వరుడే గ్రేట్. అసలు ఆయన అంటే నాకు చాలా గౌరవం, అత్యంత గౌరవం ఎవరి మీద ఉందంటే ఈశ్వరుడి మీద ఉంది నాకు అంటాం. ఎప్పుడు దాకానా? చేయి కాలేదు దాకానా. ఆ ఈశ్వరుడు ఈ బాధను పెట్టాడు. నీ రాతలో ఉన్నది వస్తుంది రాని, బాధస్తు పని ఏడు తప్పే ఉంది. కానీ అది అలా ఉండిపోదు, అది తగ్గుద్ది ఏదో రోజునే. తగ్గకుండా అలా ఉండిపోద్దా జీవితాంతం? ఉండదు కదా. ఈలోపు అనవసరంగా ఏడు చేసి పెడబొబ్బలు పెట్టేస్తే ఏమన్నా తగ్గిపోద్దా? బాధ వస్తే ఏమన్నా పూసుకోపని తగ్గుద్దేమో. పడు. ఆ బాధ పట్టడం అనేది నీ ఒంటి మీద ఉంది. కాలింది, బొబ్బ ఎక్కింది, ఆ కాలటం, బొబ్బ ఎక్కటం, దానికి బాధ రావటం, ఈ బాధ అంతా నీ ఒంటి మీద ఉంది. నీ ఒంటి మీద పెట్టాడు, నువ్వు బాధపడాలని పెట్టాడు అది. మనం ఎప్పుడో ఎవరినో బాధ పెడితే పెట్టడా మరి? మనం చేసిందే మనకు వస్తుందా? చేయింది కూడా వచ్చేస్తుందా? మనం ఇతరులకు చేయింది ఎప్పుడు మనకు రాదు. మనకు వచ్చిన ప్రతిదీ కూడా మన ఇతరులకు చేసిందే. మనం ఎవరికైనా ఒక అట్టుపండు ఇస్తే అట్టుపండు వచ్చేస్తుంది. ఎవరినైనా గిలితే మనం కూడా ఆ గిలిన బాధ ఏదో ఒకటి వస్తుంది. ఆడే వచ్చి గిల్లక్కర్లేదు, ఎవడో వచ్చేది గిల్లింతడే, లేదా గిల్లిన బాధ అన్న వస్తుంది. చేయి కాలింది అంటే ఎవరినో మొత్తానికి ఆ కాల్చినంత పని చేసాం మనం. ఆ చేయి కాలితే దుఃఖం వచ్చింది కదా. ఆ దుఃఖం ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ, ఒక జీవుడు కానీ అంతలా బాధపడే పని మనం చేసాం కాబట్టి దానికి ఏం పెడుతున్నాడు? బదులు తీర్చామంటున్నాడు. తీర్చాలి కదా మరి. బాధతో ఏడు, కానీ ఏడుపే. బాధతో ఏడుపే, కానీ దాంతో కలిసిపోవద్దు. అది నిజం అనుకోవద్దు. ఆ దుఃఖం శాశ్వతం, ఆ బాధ శాశ్వతం, ఆ సంఘటన శాశ్వతం అనుకోవద్దు. అది ఒంటి మీద అలా వచ్చింది, ఇవాళ వచ్చింది, రేపు పొద్దున పోద్ది, లేకపోతే 4 రోజులుగా 10 రోజులుగా పోద్ది, పునః సంవత్సరానికి పోద్ది. దాంతో కలిసిపోవద్దు. కలిసిపోతే నువ్వుగా ఉండలే. నువ్వెవరో నీకు తెలియదు, నువ్వు ఎంత తెలుసుకుందాం అనుకున్నా తెలియదు. ఒకవైపునేమో కలిసిపోతున్నావా, ఒకవైపునే ఈ దేహం మీదకి వచ్చిన ప్రారంభంతో కలిసిపోతున్నావా, అది నిజం అనుకుంటున్నావా? ఒకవైపునే అలా టైఅప్ అయిపోయావు, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది.
అయిపోయిన తర్వాత నేనెవరిని చూసుకుంటే ఏమవుతుంది? పక్కన ఫిక్సింగ్ అయిపోయింది కదా, ఎవరిని ఎక్కాలో అక్కడ బెట్టింగ్ అయిపోయింది. మరి ఈ మాటలు ఎందుకు? నేను సాధన చేస్తున్నానని చెప్పి నమ్మించుకోవడం ఎందుకు? నువ్వు నమ్మించుకోవడం ఎందుకు? నీ మనసు ఏం చేస్తుందంటే సాధనలో ఉన్నట్టుగా నమ్మేస్తుంది నిన్ను. నీ ప్రారంభంతో నువ్వు కలిసిపోతున్నావు అంటే సాధన ఎక్కడ చేస్తున్నావు? చేయట్లేదు కదా. చాలా సింపుల్గా సాధన అంటే ఏంటంటే నీ ఒంటి మీదకి ఏదో నడుస్తూ ఉంటుంది, నడవనే, దాంతో నీకు కావాలి ఎందుకు? అది నవ్వింతే నవ్వుకో, ఏడిపింతే ఏడుచుకో. నవ్వింతే నవ్వుకో, ఏడిపింతే ఏడుచుకో, కానీ దాంతో కలిసిపోక. ఆ నవ్వినప్పుడు ఆ నవ్వుతో కలిసిపోక, ఏడిచినప్పుడు ఏడుపుతో కూడా కలవక. నీకేమైనా అర్థమవుతుందా నీకు? నీకేదో సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, నవ్వు వస్తుంది. ఆ నవ్వు వచ్చినప్పుడు నవ్వుకో, కానీ దాంతో కలవకు. ఆ ఒంటి మీద నవ్వు ఉంది. అలాగే ఏడుపు వస్తుంది, ఏడుపు వచ్చినప్పుడు ఏడిసే. ఏమైనా తిట్టాలనుకుంటే తిట్టే, దాచుకోవడం ఎందుకు? వీడేమో తిట్టొద్దు అంటట. నువ్వు తిట్టాలా వద్దనేది కూడా రాసి పెట్టుంటుంది. ఏదైతే రాసి పెట్టుందో అదే జరుగుతుందో జరగనే. దాంతో నువ్వు కలిసిపోవటం లేదు. కలిసిపోయినప్పుడు నువ్వు వేరుగా ఉంటున్నావు. ఇంటి మీద ఏదో జరుగుతుంది జరగనే, గుడ్డో బ్యాడో మంచో చెడ్డో ఏదో జరుగుతుంది జరగనే, సుఖమో దుఃఖం ఏదో జరుగుతుంది జరగనే. ఆటలతో కలిసిపోక నువ్వు వేరుగా ఉండు. అప్పుడు నువ్వు సాక్షిభూతంగా ఉంటావు. అన్నిటికీ నువ్వు సాక్షిగా ఉంటావు. ఎవరైతే సాక్షిగా ఉంటారో అందరికీ సాక్షిగా ఉండేవాడు ఎవడో? ఈశ్వరుడు. నువ్వు సాక్షిగా ఉండటం మొదలు పెడితే ఈశ్వరుడే కలిసిపోతావు. ఏదో రోజునే నువ్వే ఈశ్వరుడు అయిపోతావు. దేంతో కలవకం. ఇప్పుడు శివుడు అయినా కానీ ఆలాహలం తాగినప్పుడు అది కాలిపోయింది కదా, అడిగి బాధ వచ్చింది కదా. అంత మాత్రం చేత ఆ తాగుతున్నప్పుడు దాంతో ఏమైనా తాదాత్మ్యం చెందుతాడా? అసలు దేంతో తాదాత్మ్యం చెందట? శివుడు దేంతో కూడా తాదాత్మ్యం చెందడు కాబట్టి సదాశివుడు అని పేరెట్టారు. సదా అంటే ఎల్లప్పుడు అది శివుడే. అది గర్లం తాగినప్పుడు శివుడే, ఆ మంచుకొండలో ఉన్నప్పుడు శివుడే, ఏంటి రకరకాల యాసాలు వేస్తూ ఉంటాడు. కోయోడికి మెల్లిన అలాగే యాసాలు వేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడే. అప్పుడు కోయోడేం కాదు. అడు అర్జునుడు తపస్సు చేసాడు విజయవాడలోను. ఇప్పుడు విజయవాడ అంటున్నాం కదా, బెజవాడ అంటే విజయుడు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి విజయవాడ అన్నారు దాన్ని. విజయవాడ అంటాం ఆడికి రాక వి అనేది పలక్క ఇంగ్లీష్ వాడు బెజవాడ అన్నాడు. మనకేంటంటే మన గొప్పతనం ఏంటంటే ఇంగ్లీష్ వాడు ఆ నాలుగుకి తిరక్కి బెజవాడ అన్నాడు కదా, దొరగారు బెజవాడ అన్నాడు కదా అని చెప్పి మనం కూడా బెజవాడ అంటాం. మా లెక్క బెజవాడ కాదు, అది విజయవాడ. అంటే విజయుడు అంటే అక్కడ తపస్సు చేశాడు. అర్జునుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆ తర్వాత విజయుడు అయ్యాడు. అని ఎవరు ఓడించలేరు. అప్పుడు ఆ పేరు వచ్చింది. అప్పుడు శివుడి కోసం తపస్సు చేస్తే ఆడు ఎలా వచ్చాడు అనుకుంటున్నా, ఒక కోయోడికి మెల్లి వచ్చాడు. ఆడు ఒక్కడే రాలేదు, పెళ్ళానికి కొడేసుకు వచ్చేసాడు. ఈడు కోయుడు, ఆడు అదో కోయుడిని. అన్నసందాలు ఏముండ వాళ్ళకి. ఇంకా నారాయణ చూడండి చక్కగా పైన కింద దాకా బంగారం దిగేసుకుంటాడు, హాయిగా ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మలోనే ఉంటుంది. ఎంత బాగుంటారు వాళ్ళు. వీళ్ళేంటి ఈ ఫ్యామిలీకి అన్నసందాలు అయ్యే అందమేమో కదా. శివుడి ఫ్యామిలీకి అందసందాలు ఏముండవు. బంగారాలు సింగారాలతో ఉండరు వాళ్ళు.
ఒక బాణం ఎత్తుకుంటారు కోయోళ్ళకి మళ్ళీ. శివుడు పార్వతి కూడా ఇద్దరు కోయోళ్ళకి మళ్ళీ వచ్చేసారు. ఒక వేషం గొప్పదో ఒక వేషం తక్కువదో అని అనుకోరు వాళ్ళు. అన్ని వేషాల్లోనూ వాళ్ళే ఉంటారు. ఇంతగా ఏంటి, ఒక పంది వెళ్తూ ఉంటుంది. ఆ పంది కూడా నిజమైన పంది కాదులే, మాయి పంది. అది కూడా అర్జునుడు బాణం వేస్తాడు, శివుడు కూడా బాణం వేస్తాడు. అంటే కోయోడు ఉంటాడు కదా, బాణం వేస్తాడు. అర్జునుడు ఏమో నేను కొట్టిన బాణం వల్ల చచ్చిపోయింది అని చెప్పి పంది నాదంటాడు. ఇద్దరు బాణాలు ఒకసారి దిగుతాయి. మరి ఇటువైపు నుంచి కొడతాడు, ఆడేమో అటువైపు నుంచి కొడతాడు. ఎవరికి వాళ్ళది రైట్ అనిపిస్తుంది. మరి ఆ పంది ఎవరిదే? అర్జునుడు పందిని కొట్టడం ఎందుకనే? తినటం కోసం పంది మాసం? తినటం కోసమే. అడుగు క్షత్రియుడు కదా. ఇప్పుడు పందులు కాదులే అయ్యి, అడుగు పందులు. ఈ అడుగు కోళ్ళు, ఈ ఏంటిది దుప్పులు, జింకలు, ఆ మాసాలు తినేవారు వాళ్ళు. యుద్ధాలు చేసేవాడు ఈ వీటి మాసాలు తినకపోతే తోటకూర పప్పు తింటాడా? యుద్ధాలు చేయలేడు. యుద్ధాలు చేసేవాడు ఆడు చంపుకొని తినాల, తప్పదా. ఆడు పుట్టుకుని బట్టి ఆడు తినచ్చు, తప్పలేదులే. కానీ ఇప్పుడు ఎంతగా ఏంటంటే నేను ముందు కొట్టానంటే నేను ముందు కొట్టా అంటారు. అప్పుడు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. శివుడు యుద్ధం చేస్తాడు ముందు ఎవరితోటి? అర్జునుడితోటి. అర్జునుడు ఏం చేస్తున్నాడు? శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. శివుడు వచ్చి ఏం చేశాడు? భక్తుడితోటి తపస్సు చేసేవాడితోటి యుద్ధం చేశాడు. అది శివుడు అంటే. అలా ఉంటాడు ఆడు. ఆడు ఎప్పుడేం చేస్తాడో మనకు తెలియదమ్మా. తపస్సు చేస్తున్నాడు అనుకో, పట్టు అని చెప్పి గాల్లో వచ్చేసి కనిపించిపోయి భక్త ఏమి నీ కోరిక అనలేదు వాడు. అనకుండా ఏం చేశాడు? కోయోడికి మీద వచ్చాడు, ఆ పందిని కొట్టాడు. ఈ పంది నాదంటే నాదన్నాడు, ఆడితే యుద్ధాన్ని దిగాడు. శివుడు అంతే, ఎప్పుడు అలాగే ఉంటాడు. ఆడ అనుగ్రహం కూడా ఆగ్రహం కింద కనిపిస్తుంది, యుద్ధాల కింద కనిపిస్తుంది. ఒకళ్ళకి ఏదో నష్టం జరిగినట్టుగా ఉంటుంది. శివుడు ముందు యుద్ధమే చేశాడు కదా, అలాగా భక్తుడితో ముందు యుద్ధమే చేస్తాడు. ఒక సందర్భంలో మనకి ఏం కలిసి రావట్లేదంటే అబ్బా అనిపిస్తుంది. కొంతమంది ఏం చెబుతారంటే శివుడు శ్మశానాల్లో ఉంటాడు కదా, అంచేత ఆడ పార్టీ మానే మా వెంకన్న బాబు నమ్ముగా అంటారు. పోనీ అలా నమ్ముకుంటే పోనీ అలా వెళ్ళిపోద్ది, తప్పే ఉంది. కానీ అలా వెళ్ళిపోవడం అలవాటైంది అనుకో, అక్కడ కూడా కొంతకాలం పోయిన తర్వాత ఏం కోరికలు తీరట్లేదు అనుకో, అప్పుడు ఇంకొకళ్ళ నిజమైన దేవుడు ఉన్నాడో మా దేవుడి దగ్గరికి వచ్చి అంటారు. వాళ్ళ పుస్తకం ఇచ్చేస్తారు. పుస్తకం తీసి ఎవరు చదవరు, ఎప్పుడు సంకలం ఉంటుంది. వాళ్ళని అనుకుంటాం కాదు, మనం కూడా చదవం మన పుస్తకాలు. మన భగవద్గీత మనం ఏం చదువుతామేంటి? అంత తీరిక ఎక్కడ ఉందమ్మా మనకి? పుడతాం, పెరగటం, చచ్చిపోవటం, అంతే పని. మళ్ళీ భగవద్గీతలు చదువుతాక టైం కూడా మనకి టైం ఉంటుంది. మనకి భగవద్గీత చదవటానికి ఉంటుందా? ఎక్కడ టైం ఉంటుంది? పుడతాం, పెరగటం, చచ్చిపోవటం. మళ్ళీ ఆడు మాడినాడు. అది కరెక్ట్. మనకు పుట్టుక తప్పదా? మరి బడుద్దా వెళ్ళారా? మీరేదో సాధకులు అనుకుంటున్నారా? పుడుతున్నారా, పెరుగుతున్నారా, చచ్చిపోతారా?
మళ్ళీ పుట్టేస్తారని చెబుతున్నాడు. మళ్ళీ పుట్టుకు తప్పదు. ఇక్కడ మేము సాధకులు అనుకుంటున్నారు మీరే, మీకు మళ్ళీ పుట్టుకు తప్పదు అంటున్నాడు ఆడు. ఈ ప్రహ్లాద స్వామి ఏమంటున్నాడంటే, మనం ఏమనుకుంటున్నా, పుడతాం, పెరుగుతాం, చచ్చిపోతాం, పాపం భగవద్గీత చదువుతాకి టైం లేదనుకుంటున్నాం. ఆడేమన్నాడు, మెల్లి పుట్టేస్తారు, అప్పుడు కూడా టైం ఉండదు మీకు, అంత బడుద్దేలుగా అయిపోయారు మీరు. మీ అమ్మ గొడవ ఏంటి? సంపాదన సంపాదన సంపాదన, అంతే కదా. మీ నాన్న గొడవ ఏంటి? ఇలాగే ఉంటుంది కదా, ఉద్యోగం ఇల్లు, ఉద్యోగం ఇల్లు, అంతే కదా. మరి మీ అమ్మమ్మ గొడవ ఏంటి? పూజే పూజే పూజ. మీ అమ్మమ్మకి అమ్మ ఉంది కదా, ఏమని పిలుస్తావు? మీ అమ్మమ్మకి అమ్మ ఉంది కదా, అమ్మమ్మ అమ్మ అని పిలుస్తావా? ఏమని పిలుస్తా? ముస్లిమామ అనకూడదు అలాగా. మరీ అంత ముసలోళ్ళు ఏం కాదు కదా అలా. నీతో పోల్చుకుంటే ముసలోళ్ళు, మాతో పోల్చుకుంటే ముసలోళ్ళు కాదు. ముస్లిమామ అని పిలుస్తావా? ఇక్కడే ఉంటావు ఇంకా? నువ్వు ఎక్కడ ఉంటావని మేము అడగలేదు, కానీ ఎక్కడ దొక్కుని ఉండు. పుడతాం, పెరుగుతాం, చచ్చిపోతాం, తర్వాత మళ్ళీ పుట్టేస్తాం. ఎక్కడ దొక్కుని ఉండక తప్పదు అప్పుడు దాకా. ఒంటి మీద ఏదైనా నడవనే, దాంతో కలిసిపోక. నువ్వు కలిసిపోకుండా ఉంటేనే యోగం. ఇంక మళ్ళీ ప్రత్యేకించి ఏం చేయక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే భోగంతో రోగంతో ఒంటి మీదకి ఏదో వస్తుంది కదా, కలిసిపోకుండా ఉన్నావో అదే యోగం. కలవకోకుండా ఉంటే, ఒంటి మీద కలవకుండా ఉంటే అది నువ్వుగానే ఉంటావు. నువ్వుగా ఉంటే నువ్వు హృదయంలోనే ఉంటావు ఇప్పుడు. కొన్ని కష్టమైన పరిస్థితులు ఉంటాయి, చేయకాలింది, బాధ వస్తుంది, అప్పుడు దాంతో కలవద్దు అంటే ఎలా కుదురుతుంది? కాలుతుంది తెలుస్తుంది, బాధ తెలుస్తుంది కదా. చాలా మందు వేసుకోపని ఆ బాధను భరించు. అంటే పూర్వం ఈ ఒడ్లు గట్ట దంచుకుంటాక బాగా డబ్బులు ఉన్నవాళ్ళు పని మనుషులు పెట్టుకునేవారు. కొత్తగా పనిలోకి వచ్చింది, ఒడ్లు అందరూ మామూలుగా దంచుతుంటే అది ఎగిరెగిరి దంచుతుందంట. ఏంటి ఎగురుతున్నావు అంటే, ఎందుకు మాట్లాడలేదు. అది మొత్తం దంచడం అయిపోయిన తర్వాత కూలి అడుగుతారు కదా, ఎక్కువ అడిగిందంట. నేను ఎగిరెగిరి మరీ దంచాను అంటే, ఎగిరేవి దంచితే ఎక్కువేమి ఎవరు అన్నదంట. ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి. నీకు బాధ వస్తే ఎగిరిపోయావు అనుకో, అందరికి పెడబబ్బులు పెట్టేసావు అనుకో, ప్రారంభం మారిపోద్దా? ఏం మారదా. నీ రాత ఎలాగుందో అలాగే వెళ్తుంది, అంతే. కానీ దాంతో కలవద్దు నువ్వు. అలా కలిసిపోవటాన్ని ఏమంటారు? కర్తృత్వం అంటారు. కర్తృత్వం ఎందువల్ల వస్తుంది? దేహం నేను అనుకోవటం వల్ల వస్తుంది. దేహబుద్ధి వల్ల కర్తృత్వం వస్తుంది. ఈ దేహం నేను అని అనుకుంటున్నావు నువ్వు. అది అనుకోవద్దంటే మాటలేదు కదా. మరి దేహం నువ్వు కాదు, నేను దేహం కాదు అని నిరంతరం అనుకోమంటే నువ్వు అనుకోవటం మాటలేదు కదా. మరి ఏదైతే భగవాన్ చెబుతున్నారో దాన్ని వ్యతిరేకం చేస్తున్నాం. ఎప్పుడు మనం వ్యతిరేకంగా చేసి మనం భగవాన్ భక్తులు అనుకుంటున్నాం. చూడండి ఎంత బాగుందో. దేహం నువ్వు కాదు అని ఆయన చెబుతున్నారు. కానీ పెద్ద ఆయన చెప్పారు కదా, పని అదే స్మరించుకోవచ్చు కదా. అసలు మంత్రం కింద స్మరించుకోవచ్చు. అది
దేహం నేను కాదు, దేహం నేను కాదు అనుకోవటం ఒక మంత్రంగా స్మరించుకోవచ్చు, ఎప్పుడు స్మరణలో ఉంచుకోవచ్చు. అంటే నువ్వు అది అలాగా మాంటలేదు కాబట్టి నీ ఒంటి మీదకి ఏమి వచ్చినా కానీ దాంతో కలవద్దు అంటున్నారు. దాంతో ఏముంటే కలుస్తావు? దేహబుద్ధి ఉంటే కలుస్తావు కదా. ఈ కలవకుండా ఎప్పుడు ఉంటావు? దేహబుద్ధి లేనప్పుడు కలవకుండా ఉంటావు, దేహబుద్ధి తగ్గితే కలవకుండా ఉంటావు. అంచేది ముందు కలవటం తగ్గిస్తే తర్వాత దేహబుద్ధి తగ్గుద్ది. యాక్చువల్గా ఇటు నుంచి వెళ్ళాలి, మనం భగవాన్ వైపు నుంచి వెళ్ళాలి. భగవాన్ ఏం చెబుతున్నారు? నువ్వు దేహం కాదు అని చెబుతున్నారు. ఇక్కడ కూర్చున్నంత సేపు నేను దేహం కాదు అనుకుంటాం కదా. బయటికి వెళ్ళిన తర్వాత పక్క ఆపోజిట్ పార్టీ. మన భగవాన్ చెప్పింది ఎలాగ మనం చేస్తలేదు. ఈ దేహం నువ్వు కాదు అని చెబుతున్నాడు. ఈ దేహం నేను కాదు అని అనుకోవచ్చు కదా. అనుకోక ఏదో రోజు బలపడద్దు కదా. అది చెయ్యం. ఇప్పుడు ఒక్కసారి కూడా బాణం వెయ్యం, కానీ ప్రతిరోజు బాణం పళ్ళు తయారు చేసి పొదిలో పెట్టుకుంటాం, అమలు పొదులను. ఎందుకు వచ్చినాయి? ఒకసారి కూడా బాణం అయినప్పుడు ఎందుకు వచ్చినాయి అమ్మా బాణాలు? నిన్న తుప్పట్టేస్తున్నాయి. ఎన్నో బాణాలు ఉన్నాయి లోపల. ఇలా చేసుకున్న సాధన సులువుగా ఉంటుంది. అలా చేసుకున్న సాధన సత్సంగం వారం చెప్పినా కానీ అన్నీ అంటారా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మల పొదులు అలా మొదలెడతారు అంతే. ఈ దేహం నేను కాదు అనే భావన ఎప్పుడు నువ్వు నిరంతరం కంటిన్యూ చేస్తూ ఉంటే అది అలాగ పోతుంది నెమ్మదిగానే. కానీ అది ఎప్పుడు చేయట్లేదు కదా. భగవాన్ చెప్పింది అది, దేహం నేను కాదు అనుకోరా బాబు నువ్వు కనీసం అని చెబుతూ ఉంటే అది చేయకుండా దేహం నేనే అనుకుని గురుగారు ఏంటి మా గీతలో ఒకసారి చూడండి అంటున్నారు. గీతలతో అంట వాడు ఏం చెబుతున్నాడా? దేహం నువ్వు కాదు అని అనుకోమంటున్నాడు. ఆ పని చేస్తున్నారా? తెలియదు కదా. అన్నది అర్థమైందా? గీతలో ఆ గురువుకి ఆడి గీత ఆడికి తెలియదు. ఆడి దగ్గర పట్టుకెళ్ళి నా గీత ఎలాగొందని ఆడేం చెబుతాడు? మనకంటే ఆడు కూడా గురువే. అంచేత ఆడి గురువు ఆడు గీత చూసేవాడికి ఆడి గీత ఆడికి తెలియదు. తెలిస్తే అదేందుకు చెప్పుకుంటాడా? అంతే కదమ్మా. ఏదో మేడలో మిద్దుల్లో కూర్చుంటాడు. ఒకవేళ ఆడి గీత అదే అని తెలుసు ఉండి పని చెప్పుకున్నా తప్పలేదులే. ఆడు ఏమన్నాడంటే ఆడి గీత ఆడికి తెలియదు, మనకేం చెబుతాడు గీత. పని ఆడు చెప్పాడు అనుకో, తెలుసుకున్నాం అనుకో, నీ గీత ఇలాగ ఉందని తెలిసిందనుకో, రాత తప్పుద్దా? మరి తప్పనప్పుడు ఇంకెందుకు ఈ గొడవలు మనకి? ఈ పంచాంగాలు ఎందుకు మనకి? అదేదో సినిమాలో పూర్వం చూసాం, చిన్నప్పుడు ఎప్పుడో చూసాం. అది ఎవరికోనో చేతిలో గీత ఉంటుంది. ఆ గీత ప్రకారం వాడికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది, ఐశ్వర్యవంతుడు అవుతాడు అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల. ఆడి స్నేహితుడు ఉంటాడు అక్కడ, ఆడికి ఇక్కడ దాకానే ఉంటుంది, కొంచెం ఎదరకు ఉండదు. ఇది కొంచెం ఎదరకు ఉంటుంది, లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఈ తేడా చూసింది ఆడి పెళ్ళం, స్నేహితుడి పెళ్ళం. వీడు పడుకున్నప్పుడు అట్లోసి కాల్చేసి గీతలా గీసేసింది, గీత పెంచేసింది. అలా పెంచేస్తూ వచ్చేద్దా గీత? అది బ్రహ్మదేవుడు రాసిన గీత. అది పెళ్ళం గీత వచ్చేద్దా గీత? మారిపోద్దా? గీత ఎక్స్ట్రా గీసేసి మీకు లక్ష్మీ కటాక్షం వచ్చేస్తున్నాను అలా వచ్చేస్తుందా? అలా వచ్చేస్తుందా? రాదు. ఆ గీతల్లో రాతలు చూసేవాడికి ఆడి గీత ఆడికే తెలియదు. ఇంక నీకేం చెబుతాడు అంటున్నాడు వాడు. బ్రహ్మదేవుడికే తెలుసు. నేను అక్కడికి వెళ్దామంటే వెళ్ళలేం మనం. బ్రహ్మదేవుడు ఒక్కడికే తెలుసు గీతలని. ఆ గీతలో బ్రహ్మదేవుడికి తెలుసు కదా అని చెప్పి అక్కడికి వెళ్దాం అనుకుంటే మనం వెళ్ళలేం. రాడు. మనం పైకి వెళ్ళాం, అయినా కిందకి రాడు. ఒకటి సబ్జెక్ట్ చెబుతూ ఉంటాడా, పక్కన ఇంకొకటి
ఏంటిది డైలాగ్ వేస్తూ ఉంటాడు జోకరం. అలా ఉంది ఇవాళ బుర్రకథ కింద ఉంది మనకి. మనం పైకి వెళ్ళాం, ఆడు కిందకి రాడు. ఇంక మనకి ఏది ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది మనకి? మనం పైకి వెళ్తే ఇంక పైకి వెళ్ళినట్టే. ఈ గీత కోసం పైకి వెళ్ళిపోతే ఎలాగే? అంటే ఇట్లోకి వెళ్ళకుండా ఎందుకు వచ్చినాయి అవన్నీ? ఏదో నడుస్తూ ఉంటుంది, నడిచే దాంతో తాదాత్మ్యం చెందకుండా. అలా తాదాత్మ్యం చెందకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే కర్తృత్వం తగ్గుద్ది. నేను ఈ పని చేస్తున్నాను, నేనే చేస్తున్నాను ఈ పని అనేది తగ్గుద్ది. అంటే దేహబుద్ధి తగ్గుద్ది. కర్తృత్వం తగ్గడం వల్ల దేహబుద్ధి తగ్గుద్ది. డైరెక్ట్గా నేను ఈ దేహం కాదు అని అనుకోమంటున్నారు ఆయన. అలా అనుకోలేకపోతున్నాం మనం. అనుకోగలుగుతున్నావా? అనుకోలేకపోతున్నాం. ఏదో సత్సంగానికి వెళ్ళినప్పుడు గురువు దగ్గర ఉన్న కొంతసేపు ఈ దేహం కాదు మనం అనుకోవాలి, లేకపోతే బాగోదు, గురువుగారు చూసేస్తారా, అది దొరికేస్తాం వెళ్ళని. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఒబ్బడిగా ఉంటుంది మనసు. హృదయంలోకి చూడు, లేకపోతే నారాయణ మంత్రం చేసుకో. ఆ రోడ్డు మీద దిగారు అనుకోండి, అక్కడే చెప్పేస్తుంది మంత్రం చేసుకో. ఇప్పుడు మనసులో రకరకాల బొర్రలో రకరకాలు పెట్టుకున్నావు అనుకో, ఆయన కనిపెట్టేస్తాడే. వద్దు, దొరికేస్తావు, నువ్వు బుద్ధిమంతురాల్లాగా ఉండు అని ఆ రోడ్డు మీద బస్సు దిగినప్పుడు చెప్పేస్తుంది. అప్పుడు మొదలెట్టేస్తారు నారాయణ అరుణాచల శివ, అక్కడే మొదలెట్టేస్తారు. వీళ్ళు ఎక్కడ మొదలెట్టారు వీడికి తెలీదా? గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అరుణాచల శివ ఉట్టప్పుడు కొట్టడం, పెరగటం, సావటం, అది ఆపడాడు. అంటే మనందరికీ మెలి పుట్టడం తప్పదు అంటున్నాడు. మరి పుట్టేద్దామమ్మ, మరే సుభద్ర అమ్మ పుట్టొద్దా? మరి వాడు పుట్టడం తప్పదు అంటున్నాడు. వాడు పుట్టడం తప్పదు అన్నాడు కదా. అది 100 జన్మలు ఎత్తున్నా ఇంకో జన్మ 101 తప్పదంట. అంచేత అలా పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? చిన్న సాధన, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒంటి మీద ఏదో నడుస్తూ ఉంటుంది నడవనే. ఇవాళ నీకు ఒంట్లో బాగాలేదు, కూర్చున్నావు కదా, సరిపోద్ది. దాంతో తాదాత్మ్యం చెందొద్దు. నువ్వుగా ఉండి సరిపోద్ది. ఒంటి మీదకి అనారోగ్యం వస్తుంది, దాంతో కలవద్దు. అనారోగ్యం పీడిస్తూ ఉంటుంది, రైటే. బాధ వస్తూ ఉంటుంది, అది కూడా రైటే. పీడిస్తూ ఉంటుంది, బాధ తెలుస్తూ ఉంటుంది, కానీ దాంతో కలిసిపోవద్దు. నువ్వుగా ఉండు. నువ్వుగా ఉండటం నీకు రాకపోతే కనీసం ఏదో ఒక నామం చేసుకో. పరమేశ్వరుడు మంత్రం ఏదో ఒకటి, నారాయణమూర్తో, కృష్ణుడో, రాముడో, ఎవరినో పట్టుకో. ఏ మంత్రం పట్టుకున్నా పర్లే. తేజస్సు వస్తూ ఉంటుంది. ఆ రోజు తేజస్సు వస్తూ ఉంటుంది. అదే సంకేతం నీకు. నువ్వు చైతన్యంలోకి వెళ్తున్నావా, శివుల్లోకి వెళ్తున్నావా, శవబుద్ధిని పెంచుకుంటున్నావా? శివబుద్ధిలో పెంచుకుంటున్నావా, శవబుద్ధిని పెంచుకుంటున్నావా నీకు తెలిసిపోతూ ఉంటుంది. మన సాధన గురువు కోసం చేయటం ఏంటి? మనం బాగుపడటం కోసం చేయాలి. కానీ నిన్ను దేహం కాదు నిరంతరం జ్ఞాపకం చేసుకో. లేదంటే ఈ దేహబుద్ధిని తొలగించేవాడు ఉన్నాడు, ఎవడో అరుణాచలేశ్వరుడు. ఆయన వచ్చిన పని అది. ఆయన అన్న తెలుసుకో. అరుణాచలం అనుకో. లేదంటే ఇదైనా చూసుకో. నీ ఒంటి మీద ఏది వచ్చేది ఏదో రాని, నువ్వు దాంతో కలవకుండా ఏం చేయాలి మరి? కలిసిపోవటం, మనసు కలవకుండా ఉండాలి అని నువ్వు అనుకుంటే అది విడిపోవడం నేర్చుకుంటుంది. ఒంటి మీద ఈ ప్రారంభం నడుస్తుంది. ఇప్పుడు ఈ ప్రారంభంతో మనం కలవకూడదు.
అంటే అర్థం ఏంటి? నీకు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి బాధ వస్తుంది కదా, దాంతో కలవకూడదు. అంటే అర్థం ఏంటి? దెబ్బ తగలినప్పుడు ఎలాగ ఉన్నావో, బాధ లేనప్పుడు ఎలాగ ఉన్నావో అలా ఉండు. దెబ్బ తగిలితే బాధ వస్తుంది కదా, దాంతో కలిసిపోతున్నావు కదా. నాకు దెబ్బ తగిలేసింది, నాకు బాధ వచ్చేస్తుందని కలిసిపోతున్నావు కదా. దాంతో కలవకుండా ఉండాలంటే అర్థం ఏంటి? ఆ దెబ్బ తగలని ముందు ఎలాగొన్నావు, ఆ బాధ రాకముందు ఎలాగొన్నావు. దెబ్బ తగిలినప్పుడు తగలినట్టుగానే ఉండు. బాధ వస్తున్నా కానీ బాధ రానప్పుడు ఎలాగున్నావో అలాగుండు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సుఖం వస్తుంది. సుఖం రాకముందు నువ్వు ఎలాగున్నావు అలాగుండు, ఊరకే ఉండు అలాగా. దుఃఖం వస్తుంది, దుఃఖం రాకముందు ఎలాగున్నావు అలా ఉండు. కానీ మన మనసు ఉండబుద్ధి కాదు. సుఖం వచ్చిందనుకో కలిసిపోతాం అనిపిస్తుంది. అక్కడ కలిసిపోతుంది కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం కొట్టే దెబ్బకు దొరికేస్తుంది. సుఖం వచ్చినప్పుడు నువ్వు కలిసిపోతున్నావు అనుకో, ఖచ్చితంగా దుఃఖం కొట్టే దెబ్బగా నువ్వు దొరికేస్తావు. నువ్వు సుఖాన్ని ఎంజాయ్ చేసినప్పుడు దుఃఖానికి దొరకకుండా ఎలాగుంటావు? సుఖం నీ ఒంటి మీదకి వస్తుంది, మనసులోకి వస్తుంది రాని, అది నువ్వు కాదు. ఆ దేహం మనసు చూసుకుంటాయి, అట్ల పని అవి చేసుకుంటాయి. ఎలా వచ్చిందో అలా పోతాయి. ఇవాళ వచ్చింది అంటే అంతకుముందు లేదు కదా, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది, చివరి వరకు ఉండదు. అంతకుముందు ఎలాగ ఉన్నావు నువ్వుగానే ఉండు, ఊరకే ఉండు. అలాగా ఊరకే ఉండటం మొదలు పెడితే నువ్వు ఆ దేహ తాదాత్మ్యతలోంచి విడిపోతావు. వేరుగా ఉండటం వస్తుంది, వేరుగా ఉండి చూడటం అనేది వస్తుంది నీకు. దాన్ని ఏమంటారు? సాక్షి. ఏంటది? సాక్షిగా ఉండటం వస్తుంది. అలా ఏం పట్టింది అక్కర్లా, మొత్తం మీద ఏదో వెళ్తూ ఉంటుంది, మనకెందుకు ఆ గోల. నీకు ఇష్టమైన కూర ఏంటి? ఏం కూర ఇష్టం నీకు? ఏం కూర ఇష్టం నీకు? ఏ కూర ఇష్టం? బిర్యానీ ఇష్టం. నువ్వు బిర్యానీ తిన్నావు అనుకో, మొత్తం విశాఖగూడలో అందరూ ఇంటికి వెళ్ళి చెప్పేస్తా నేను బిర్యానీ తినేసిన. బిర్యానీ చెబుతావా? చెప్పు, సైలెంట్గా తినేస్తావు కదా కదా. ఇప్పుడు బిర్యానీ తిన్నప్పుడు సైలెంట్గా తినేస్తాడు. దెబ్బ తగిలిందనుకో మొత్తం ఈ వీధిలో అందరికీ చెప్పేస్తాడు. చెప్పలేదనుకో నువ్వు సాధకుడు లెక్క. దెబ్బ తగిలిందనుకో, నాకు దెబ్బ తగిలిందని అందరూ చూపించేసామనుకో, బిర్యానీ తిన్నప్పుడు చెప్పట్లేదు కదా. కొంతమంది ఇంకా బడుద్దాలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో బిర్యానీ తింటే మొత్తం వాడగొట్టాలు అందరికీ చెప్పేస్తారు. వాళ్ళు బాగా బడుద్దాలు. మనం అంత బడుద్దాలు కాదనుకోండి, బిర్యానీ సైలెంట్గా తినేస్తాం, ఎవరికి చెప్పాం. మీ ఇంట్లో బిర్యానీ వాసన వస్తుందంటే ఏమో మా ఇల్లు కదా పక్కింటి వాళ్ళు ఇల్లు అంటాం, మళ్ళీ వాళ్ళు పెట్టాలేమో అని. అంటే సుఖం వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేసేస్తాం, దుఃఖం వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటూ చూస్తాం. ఇది వద్దు అది వద్దు. నీకు ఆ సుఖం అనేది ఒంటి మీద ఉంటే నువ్వు ఏదైతే సుఖం అనుకుంటున్నావో అది తలంపు. ఆ విషయం తెలియట్లేదు నీకు. ఏదైతే లోకం అనుకుంటున్నావు తలంపే. అది ఎలాగ తెలియట్లేదు కాబట్టి ముందు కనీసం ఇదన్నా చెయ్యి. అది ఎలా చేయకపోతే ఏంటి? సుఖం వచ్చినప్పుడు సైలెంట్గా ఎంజాయ్ చేస్తావు, దుఃఖం వచ్చినప్పుడు మాత్రం దేవుని తిట్టుకుంటున్నావు, అందరికీ చెప్పేస్తున్నావు దేవుడు మంచోడు కదా అంటున్నావు. మొగుడు
ప్యాకెట్ ఆడేసి తాగేసి వచ్చి కొట్టేసాడు అనుకోండి, మగుని తిడతలేదు, దేవుని తిడుతుంది. దేవుడు ఏం చేస్తాడు? ప్యాకెట్ ఆడినాడు ఎవడా? మగుడు. తాగేసినాడు ఎవడా? మగుడు. కొట్టేసినాడు ఎవడా? మగుడు. మరి దేవుని తిడుతుందండి? మగుని తిట్టలేకంట. తిడితే ఆడు ఊరుకోడు కదా. మగుని తిట్టలాగా తిడితే ఇంకోటి పడేస్తాడు కదా. మగుని తిట్టలాగా ఇంక ఎన్ని అన్నా కానీ పడు ఊరుకునేవాడు ఎవడో దేవుడు కదా, అని చెప్పి దేవుని తిడుతుంది. ఇప్పుడు ఇవాళ మొగుడు కొట్టేశాడు అంటుంది. కానీ ఇది ఎవరినో కొట్టకుండా దీని మొగుడు కొడతాడా? పూర్వజన్మలో ఎవరినో కొట్టింది ఇది, అంచేత దానికి బదులు ఈ జన్మలో తీరుతున్నాడు కదా. సైలెంట్గా దెబ్బలు తిన్నది అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా అది తీసేస్తాడు. ఇంకా అటువంటి ప్రారంభాలను తీసేస్తాడు. ఇది బాగా తెలియనివ్వడం మీడే. మొగుడిని ఎందుకు తిడుతుంది? మొగుడిని తిట్టదు దేవుడిని ఎందుకు తిడుతుంది అంటే, మొగుడిని తిడితే అడుగు కొడతాడు. మొగుడిని తిట్టలాగా దేవుడిని తిడుతుంది. దేవుడిని మాత్రం ఎందుకు తిట్టుకోవాలి? దాని రాత ప్రకారం దొరికాడాడు. దాని రాత ఎలా రాశాడు? ఇది మంచి చేసుకుంటే మంచి మొగుడు దొరుకును. అంత ముందు జన్మల్లో ఇది ఒలుకో ఎక్కడి మాటలు మాట్లాడింది, అంచేత అట్టిన రోజు దొరికాడు. అందరికీ ఒకే రకంగా ఉంటారు కదమ్మా. సరే, మన ఎటుండోళ్ళు మనకు అటుండోళ్ళు దొరుకుతుంది. బాకీ తీర్చేది గొడవలు పోద్ది కదా. ఆయన దేహ ప్రారంభంతో సంబంధం బట్టి నీ సాధన ఉంటే సాధకుడివే కాదు నువ్వు. దేహ ప్రారంభం బాగుందనుకో, మొత్తం ఇంట్లో అందరూ మెచ్చుకుంటున్నారు అనుకో, నువ్వే పని అంటే ఆ పని చేసి పెట్టేస్తున్నారు అనుకో, నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు అనుకో, అంత మాత్రం జ్ఞానం వచ్చేద్దా? ఇంకా మమకారాలు పెరుగుతాయి. నీకు కొట్టేవాడు తిట్టేవాడు ఉంటేనే మంచిది. ఎంతకంత మమకారం తగ్గించుకుంటే చూడడం మనం ఏదో రకంగా ఈడ్చాడు, ఏదో రకంగా ఇప్పుడు ఒకసారి తిట్టామనుకో చూడడం, 2 సార్లు తిట్టాడని చూడడం, ఒక 100 సార్లు తిట్టాడనుకో అమ్మో ఇదేదో ఆలోచించవలసి వస్తుంది, ఈశ్వరా నా మొగుడిని మాట్లాడు. ఆడి మీద మమకారం తీసేయి అని అడగరా మళ్ళీ. వీడేదో శాశ్వతం అయిపోయినట్టు. ఈ జన్మలో ఒక మొగుడు, అంత ముందు జన్మలో ఆ మొగుడు ఉంటాడా? అంత ముందు జన్మలో మొగుడు వేరు, ఈ జన్మలో మొగుడు వేరు, వచ్చే జన్మలో మొగుడు వేరు. ఒక జన్మకు ఒక మొగుడు సిద్ధం అవుతున్నట్టు. అవునా కదా? మారిపోతున్నారు కదా. మరి ఏ మొగుడు నిజమైన మొగుడు ఎవడా? అంటే నిజమైన మొగుడు లేడు, నిజమైన భార్య లేదు. ఏది నిజం కాదు. ఈ శతారం అంతా ఆటల్లో ఎందుకు పడిపోతూ ఉంటాం మనం? అది కేవలం తలంపుగా లేదు. తలంపుగా ఉంటే ఈజీగా వచ్చేస్తాం, ఈజీగా బయటకు వచ్చేస్తాం. కేవలం తలంపుగా లేదు, దిగిపోయింది లోపలికి, ఇంద్రియాల్లో దిగిపోయింది. అంచేత వాడు ఏది కష్టం అని అడిగితే ఏం చెప్పాడు భగవాన్? ఇంద్రియంలోంచి ఆ వాసన తప్పించడం కష్టం. అది ముందుగా తీసేసినంత బాటనీళ్ళు తీసినంత ఈజీ కాదు. దానికి కూడా ప్రాక్టీస్ ఉండాలి. నువ్వు తలంపులు వస్తున్నాయనుకో, ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయి అని నేను అనే దగ్గర ఉన్నావు అనుకో, అలా ఉండటం అలవాటైందనుకో, ఆ తర్వాత స్టేజ్లో ఏమొస్తాయి? ఇంక తలంపులు ఏమి రావు, ఈ ఫీలింగ్లు రావటం అంటే ఇంద్రియాలతో కలిపి వస్తుంది. పుట్టి తలంపులు అనుకో, ఏ ఆయుధం లేనివాడు ఈడెవడ కవచాలు తొడుక్కున్న సైనికుడితో సమానం. సైనికులు కవచాలు తొడుక్కుంటారు కదా, కొంతమంది కత్తులు పట్టుకుంటారు, కొంతమంది గాథలు పట్టుకుంటారు కదా. అటువంటి వాళ్ళు ఇంద్రియాల్లో కలిసిపోయినాయి. ఈ దొంగల ఇంద్రియాల్లో కలిసిపోయినాయి, మన ఇంద్రియాల్లోనే కలిసిపోయినాయి. అవి బయట ఎక్కడో లేవు. ఈ దొంగలు ఎక్కడున్నారో
మన లోపల ఉన్నారు, కలిసిపోయినాయి, మన ఇంద్రియాల్లో కలిసిపోయినాయి. ఆ ఇంద్రియం నుంచి ఆ వాసనని బయటకు తీయటం అది కష్టం. అప్పుడు ఏమన్నాడు అంటాడు, మరి అలాగా అది అది ఎవరు చేయాలి మరి అన్నాడు. ఏమన్నారంటే భగవాన్ గురువే చేస్తాడా? అది సాధకుడు చేసుకునేది కాదు, సాధకుడు చేసుకునేది కొంతవరకే. ఇంద్రియంలోంచి ఆ వాసన బయటకు తీసేది ఎవరో? గురువే. ఇంద్రియం భౌతికం కదా, కన్ను ఉంది, అది కంటికి కనిపిస్తుంది, ఒక మాంసం ముద్ద అది కదా, దాంట్లోంచి ఆ వాసన ఉండి వెనకాల ఉండి మనసు చూస్తుంది, మనసులో ఉన్నదే ఆ వాసన ఇంద్రియంలో పడుతుంది కదా, ఇంద్రియంలో కలిసిపోయింది, అది దేహంలో కలిసిపోతుంది. అది ఒక తలంపుని ఎలా చేస్తే ఎంత ప్రమాదం వచ్చి పడిందో చూడండి. తలంపు ఇంద్రియంలో కలిసిపోయింది, ఆ ఇంద్రియాల ద్వారానేమో బాడీ అంతా మారిపోతుంది. తలంపుగా ఉన్నప్పుడు తలంపే, ఆ తలంపుగా ఉన్నప్పుడు వదిలేసామనుకోండి. ఒకడు ఏం చేశాడంటే పక్కింటి వాళ్ళ తోటలోంచి తోటకూర తెచ్చేసాడు, తెచ్చేస్తే అమ్మ వండేసింది, అలా తెచ్చేడు మొదలెట్టాడు, ఆడు పెద్ద గజదొంగ అయిపోయాడు. ఆడికి ఉరిశిక్ష చేస్తారు. నీకు ఆఖరి కోరిక ఏంటన్నారా? మా అమ్మని ఒకసారి చూడాలని ఉందంటే తల్లి కదా అనుకున్నాడు. తిరగూడ బొట్లు ఉన్నారు, వెళ్ళి తల్లిని చెవి కొరికేసాడు. ఏం చేయాలి తెలియక చెవి కొరికేసాడు. ఏంట్రా నువ్వు అప్పటికే గజదొంగ అయిపోయాడు కదా, నా చెవి కొరికేస్తున్నావు ఏంటి, దుర్మార్గుడా అంది. నేను దుర్మార్గం కాదు, నువ్వు దుర్మార్గురాలు. చిన్నప్పుడు తోటకార పక్కింటి వాళ్ళ దగ్గర దొంగతనం చేసినప్పుడు అప్పుడే నువ్వు నన్ను లాగి అమ్మాయి కొడితే కనుక నేను ఇవాళ గజదొంగ కాకుండా ఉండేవాడిని, తప్పు నీదే, కొడుకుని ఇలా పెంచేవు నువ్వు, నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని తిట్టాడు, చెవి కొరికేసాడు. అప్పటి నుంచి వచ్చింది మొక్కాయి వంగందే, మానయ్య వంగదు. మొక్కగా ఉన్నప్పుడే వంచేయాలి, మానైపోయిన తర్వాత ఏమవుతుంది, చెట్టుని ఇరగొడతావు నువ్వు, వంగుద్ది అది. అలాగే ఇక్కడ బ్రెయిన్లో సహస్రారంలో తలంపుగా ఉన్నప్పుడే నువ్వు గంటేయాలి దాన్ని. నేను ఈ తలంపు ఎవరికి వస్తుందో నాకు వస్తుంది, నేను ఎవరు అనుకుంటే అది పోతుంది, ఇంకేముండదు అక్కడ, అది ఎగిరిపోద్ది. అది నువ్వేం చేసావంటే కొన్నిటిని లోపలికి ఆహ్వానించావు. పూర్వజన్మల్లో తెలుసో తెలియకో ఎవరెవరిని ఆహ్వానించావు, మొగుడిని ఆహ్వానించావు, తోడుకోళ్ళని ఆహ్వానించావు, అలాగే ఆడపడుసులను ఆహ్వానించావు, పిల్లల్ని కొడుకుల్ని వీళ్ళందరినీ ఆహ్వానించావు. ఈ బంధాలు ఎన్ని ఆహ్వానించావు. అవి బంధాలని తెలియక అందాలనుకున్నావు. ఈడు కూడా నవ్వుతున్నాడు. ఈడు ప్రహ్లాదుడు తక్కువడేం కాదు, అవి బంధాలా అనుకున్నావు నువ్వు, బంధాలు అనుకోకుండా అందాలనుకున్నావు, ప్రయ్యో బంధం చేసినాయి అంటే అవుతున్నాడు. నిజమైన అందం అరుణాచలేశ్వరుడేనమ్మా, వాడు చైతన్యం, వాడు చైతన్యానికి మన కను లేకపోయినా కానీ అందం మనకు తెలుపుతూ ఉంటుంది లోపల. అందం దైహికం, సౌందర్యం దైవికం. అంటే ఎవరికైతే నిజమైన నేననేది తెలుస్తుందో వాళ్ళ దగ్గర సౌందర్యం ఉంటుంది, అందం కాదు. దాన్ని అందం అనకూడదు. అందం ఏమో శరీరానికి సంబంధించింది, సౌందర్యం అంటే సత్యం, శివం, సుందరం. సుందరం అంటే సౌందర్యం. ఎక్కడైతే చైతన్యంగా అలరారుతున్నాడో అక్కడ సౌందర్యం ఉంటుంది. సౌందర్యాన్ని రెండు కళ్ళు చూడలేవు, అందాన్ని అయితే చూడొచ్చు, అందాన్ని కళ్ళతో చూడొచ్చు. అందంలోంచి దీంట్లో పడిపోయే అవకాశం ఉంది. ఇది పుట్టడం, చావటం, పుట్టడం, వీటిలో పడిపోవచ్చు. అందంలోంచి బంధం వస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ చావు పుట్టుకలు వస్తాయి. సౌందర్యంలోంచి బంధం రాదు. ఏది సౌందర్యం? దేహబుద్ధి లేని అందం సౌందర్యం. అది శివుడికే సొంతం.
అది ఒక జ్ఞానికే సొంతం. దేహబుద్ధి లేని సౌందర్యాన్ని, దేహబుద్ధి లేని అందాన్ని ఏమంటారు? సౌందర్యం అంటారు. ఆ సౌందర్యం అన్నా, శివుడన్నా, చైతన్యం అన్నా ఒకటే. అది బంధంలో దారితీయదు, మోక్షంలో దారితీస్తుంది, విడుదలలో దారితీస్తుంది, ఈ దేహబుద్ధిలోంచి విడిపోవడానికి దారితీస్తుంది. శివుడిని మనం చూడగా ఇంకా చూడాలనిపిస్తుంది అనుకుంటే చూస్తాం. అది ఒక బంధం కింద కనిపిస్తుంది, బంధం కాదు అది. ఈ బంధాన్ని తెగొట్టే ఒక మోక్షంలోకి తీసుకెళ్లేది అది. టైం ఎంత అయింది? మనం సినిమా చూసేస్తూ ఉంటాం మంచి ఇంట్రెస్ట్గాన, కానీ ఇంటర్వెల్ టైంకి కొట్టేస్తారు. అలాగే పిలిచిన వాళ్ళు కరెక్ట్గా టైం అయిపోయింది టీ పెట్టేళ్ళని లేచిపోతారు. అంటే నువ్వు చెప్పింది చాలురా బాబా వెళ్ళరా అని అట్లా. ఇప్పుడు దాకా చెప్పావు కదా మీ ఎక్కడ పాటించాలో అయిననే వెళ్ళు, వచ్చావు మొత్తానికి రమ్మంటే వచ్చావు వెళ్ళరా. వాళ్ళు ఎక్కడికి వచ్చినందుకు ఈయన చూసాం కదా సరిపోతుంది. ప్రహ్లాదుని చూసాం కదా, ఈ మిగతా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు చూడబుద్ధిగా అట్లేదు మాకు, ఈయన చూడాలి. వాళ్ళు పెద్దవాళ్ళు ఈడిగండి కదా, వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు చూడబుద్ధిగా ఈయన చూడాలి.